గత పాఠంలో మనం పెంతెకొస్తు దినాన జరిగిన అసాధారణమైన మార్పుకి కారణాలు చూస్తూ ఉన్నాం. దానికి కారణం పునరుద్ధానం అనే విషయాన్ని యేసు చేసిన వాగ్దానం, పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానాన్ని బట్టి కల్వరిలో యేసు చనిపోయాడు కనుక ఆయన చెప్పిన విధంగా చనిపోయి తిరిగి లేచి ఆయన వాగ్దానం చేసిన ప్రకారం పరిశుద్ధాత్మ పంపబడ్డం, అలాగ పంపబడ్డం అనేది ఒక షరత్తు మీద ఆధారపడింది అనే విషయాన్ని చూసాం. దాంట్లో ప్రాముఖ్యంగా 5 సత్యాలని మనం చూస్తున్నాం. ఇది 4వ సత్యం. పెంతెకొస్తుకు ముందు వరకు మెస్సియా మరియు ఆయన రాజ్యమును గురించి యూదుల లేకపోతే అపోస్తలుల అభిప్రాయం వేరుగా ఉంది. వారి అభిప్రాయం ప్రభు యొక్క బోధకు భిన్నంగా ఉంది. దేవుని రాజ్యమును గురించి కానీ లేకపోతే ఆయన మెస్సియాని గుర్చిని కానీ వాగ్దానం చేయబడిన పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన మెస్సియాని గుర్చిన కానీ వారి యొక్క ఆలోచనలు, వారి అభిప్రాయాలు, వారి సిద్ధాంతం వేరుగా ఉన్నాయి. ప్రభువారు వాగ్దానం చేసిన రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తున్న సందర్భంలో ఆ రాజ్యం వారు అనుకున్న లాంటి రాజ్యం కాదనేది వారికి తెలియదు. వాస్తవానికి ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించినప్పుడు భౌతికమైన రాజ్యాన్ని గురించి ఆలోచన చేశారు. అలాగే ఆయన యొక్క మెస్సియాని గురించి వాగ్దానం చేసినప్పుడు మెస్సియా రాకుల కొరకు వారు ఎదురు చూస్తున్నప్పుడు వారికి ఉన్న వేదాంతపరమైన అంటే సిద్ధాంతపరమైన సంగతులు వారికి వేరుగా ఉన్నాయి. వాస్తవానికి వారి ఆలోచనలే వేరు. ఒకసారి మనం వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో వేదాంతపరంగా అపోస్తుల యొక్క పరిస్థితి ఎలాగుందంటే ఒక జాతీయ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఆయన వస్తే ఒక రాజ్యాంగాన్ని ఇస్తాడు, ఒక జాతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, ఆ రాజ్యానికి ఆయన రాజుగా ఉంటాడు. అప్పుడు మేము దావీదు కాలంలో అనుభవించిన సుభిక్షితమైన ఒక రాజ్యాన్ని మేము అనుభవిస్తూ ఉంటామనేలాగో ఆలోచన కలిగి ఉన్నారు. కనుక అలాంటి అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోవడం అనేది చాలా విశేషకరమైన సంగతి. కొన్ని సంగతులను మనం ఈ సందర్భంలో 4వ సత్యంగా పెంతెకొస్తుకు ముందు వరకు కూడా మెస్సియాని గురించి, రాజ్యాన్ని గురించి యూదుల యొక్క అభిప్రాయం ఏమిటి, వారు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, వారు వేదాంతపరంగా ఆలోచన చేసినప్పుడు వారికి ఉన్న అభిప్రాయం ఏమిటి, వారు జాతీయ తీవ్రవాదులుగా మనకి కనిపిస్తుంటారు. ఒకసారి మనం మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయంకి వెళ్ళే మునుపుగా దేవుని రాజ్యాన్ని గురించి యూదులకు మాత్రం ఒక పరిమితమైన భావం కలిగి ఉన్నారు. ఒక విశాలమైన భావం లేదు, ఆత్మ సంబంధమైన భావం లేదు. వారికి ఉన్న భావన అంతా ఒక జాతీయ రాజ్యాన్ని గురించి, దేశాన్ని గురించిన భావాన్ని కలిగి ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని గురించి వారు గుర్తించలేక ఉన్నారు. కనుక వారి అభిప్రాయాల్ని మనం కొంతవరకు లేఖనపు వెలుగులో చూసినప్పుడు ఒక జాతీయ తీవ్రవాదులుగా యూదులు కానీ క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కానీ ఒకప్పుడు అంటే పెంతెకొస్తుకు ముందు వారికి ఉన్న అభిప్రాయం ఎలాగుందో ఒకసారి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35వ వచనం మనం చూడగలిగితే 35 నుంచి ముందుకి అదనమాట. కనుక ఆమె యొక్క యాకోబు యోహానుల యొక్క తల్లి ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన రాజ్యాన్ని గురించిన సంగతులను విన్నప్పుడు వారు ఏమి కోరుకుంటున్నారో మనకి యొక్క లేఖనపు భాగాల్లో మనకు కనిపిస్తుంటుంది. వారు భౌతికమైన రాజ్యం కోరుచు ఆయన ఎడం ప్రక్కొక్కరు కుడి పక్కొక్కరు ఒక స్థానాన్ని కోరడం అనేది విశేషమైన సంగతి. 35 నుంచి జెబెదయి కుమారులైన యాకోబుని యోహానును ఆయనకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకు ఏమి చేయగోరుచున్నారని వారిని అడిగారు. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పారు. కనుక వారికి ఎలాంటి భావన ఉంది?
ఒక భౌతికమైన భావన ఉందే కానీ ఒక స్థానాన్ని ఆయన రాజ్యంలో కోరుకునే భావనతో మనం ఇక్కడ చూడగలం. వారి ఇరువురికి కూడా జబదయి కుమారుల ఇరువురికి కూడా ఒక్కొక్క స్థానం వారు కోరుకుంటున్నట్టుగా మనకి వచనాలు తెలియజేస్తున్నాయి. కానీ ప్రభువు వారు దానికి సమాధానంగా 37వ వచనంలో వారు కోరినట్లుగా మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటి అయినను, నేను పొందుతున్న బాప్తిజము పొందుటి అయినను మీ చేత అగునని వారిని అడుగగా వారు మా చేత అగునని. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుదురు, నేను పొందుతున్న బాప్తిజం మీరు పొందేదరు, కానీ నా కుడి వైపునను ఎడమ వైపును కూర్చుండుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే వారితో చెప్పాను. కనుక సిద్ధపరచబడిన వారికి రాజ్యము, ఆ రాజ్యములో స్థానము అనేది వారికి తెలియకుండా భౌతికమైన రాజ్యములో ఒక తీవ్రవాదులుగా ఒక జాతీయ రాజ్యములో స్థానాన్ని కోరేవారుగా మనకి కనిపిస్తున్నారు. కనుక దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే వారి భావన వేరే. ప్రభువు పునరుద్ధారణ అయ్యేకు మునుపుగా లేకపోతే ఆయన సమాధికి ముందుగా వారికి ఉన్న భావన వేరుగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. కనుక దేవుని రాజ్యంలో ఒక్కొక్క స్థానాన్ని వారు కోరుకుంటున్నారు. మత్తయి రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన వాక్య భాగం క్రీస్తు యొక్క సంఘమును గుర్చిన స్థాపనను గుర్చిన నేను నా సంఘమును కట్టుదును అనే అధ్యాయంలో మనకు కనిపించే భాగం అది. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి యేసు రావడం మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన వచ్చి ఆయన అనేకులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్నని తన శిష్యుల్ని అడగడం మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. 16వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా 20వ వచనం వరకు కూడా మనం చూసినప్పుడు ఆయన ఎవరనుకుంటున్నారు నన్ను గురించి అని అడిగినప్పుడు కొందరు బాప్తిజం ఇచ్చే యోహానని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తల్లో ఒకడని తన్ను గురించిన భిన్నాభిప్రాయాల్ని వారు వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ వారికి ఉన్న అభిప్రాయాల్ని చూసినప్పుడు సరి అయిన అభిప్రాయం యేసును గురించి కానీ యేసు యొక్క రాజ్యమును గురించి కానీ ఆయన స్థాపింపబో సంఘమును గురించి కానీ సరి అయిన అవగాహన లేనట్టు మనకు కనిపిస్తుంది. ఆయన 15వ వచనంలో అందుకు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వాడు అడిగాడు. అందుకు పేతురు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పినప్పుడు ఈ సంగతిని తండ్రి అయిన దేవుడే బయలుపరిచాడు, రక్తమాంసులు దీన్ని బయలుపరచలేదు అనే విషయాన్ని తెలియచేయడం మనకి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ వారికి ఉన్న అభిప్రాయం ఏంటంటే క్రీస్తుని గురించి ఎవరో ఒక ప్రవక్త ఆయన లేకపోతే ఒక మెస్సియా అని అన్నప్పుడు, కానీ దేవుని రాజ్యాన్ని గురించిన విషయాన్ని పరలోకమందున్న తండ్రియే మీకు బయలుపరిచాడని చెప్పిన తర్వాత 18వ వచనంలో ఆయన ఈ బండ మీద నా సంఘమును కట్టుదని చెప్పి 19వ వచనంలో సంఘం అని చెప్పిన పదాన్ని పర్యాయ పదంగా రాజ్యము అనే పదముతో మరలా 19వ వచనంలో మాట్లాడడం చూస్తున్నాం. కనుక సంఘము రాజ్యము అనేది ఒక పర్యాయ పదాలుగా వాడడం అనేది మొదటిసారి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. కనుక సంఘమని 18వ వచనంలో, 19వ వచనంలో రాజ్యమని, పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేది, నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పాను. కనుక ఈ యొక్క వచనంలో మనం చూసినప్పుడు దేవుని రాజ్యంలో వారు ఒక స్థానాన్ని కోరేవారు మాత్రమే కాకుండా ఆయన ఎవరో విషయాన్ని కూడా తెలియచేయకూడదు అనేది కూడా ఆయన తెలియచేస్తున్నాడు. మనం 25 వచనాలకు ముందుకు చూడగలిగితే, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచుకున్నావని పేతుర్ని గద్దించడం మనం చూస్తున్నాం. కనుక వారు ఏ విధంగానూ దేవుని రాజ్యాన్ని గురించి ఆత్మ సంబంధమైన దేవుని సంగతులను ఆలోచించిన వారు కాదు, కానీ భౌతికంగా వారు ఆలోచన చేస్తున్నారు. అటు శిష్యులు కానీ యూదులు కానీ వారందరూ కూడా ఒకే రకంగా ఆలోచించడం మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం యోహాను రాసిన సువార్తకు వెళితే, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయంలో ఆయన 18వ అధ్యాయంలో మనం కైప యొద్ద నుండి
అధికారమునకు యేసును అధికారి అయిన కైప యొద్దకు యేసుని తీసుకొని పోవడం మనం అక్కడ చూస్తున్నాం. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పిలాతుకు బయటకు వచ్చి ప్రభుతో మాట్లాడడం, పిలాతు అక్కడున్న ప్రజలతో ఈ మనుషుని మీద ఏ నేరము మోపుచున్నారని అడగడం మనం 28, 29 వచనాల్లో చూస్తున్నాం. వారందరూ కూడా ఈయన దుర్మార్గుడు, వీనిని మీకు అప్పగించుతున్నాము, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున మీరు తీర్పు తీర్చుడని చెప్పిన సందర్భంలో యూదులందరూ కూడా ఎవనికి మరణశిక్షను విధించుట యూదులకి అధికారం లేదు కనుక మీరు ఆ యొక్క మరణశిక్షను మీరు విధించాలి అని కోరుకున్నప్పుడు పిలాతు దగ్గరికి రావడం మనం 33వ వచనంలో అధికార మందిరంలో ప్రవేశించి యూదుల రాజువా నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు యేసు నీవన్నట్టు నేను యూదుల రాజునే అని అన్నాం. కానీ వారు ఆయన మీద నేరస్థాపన చేసేదని చూసినప్పుడు కైసరి తప్ప మాకు మరొక రాజు లేడు, కానీ ఈయన యూదుల రాజు అనుకుంటున్నాడు కాబట్టి కైసరకు విరోధంగా ఉన్నారని ఆయన మీద నేరస్థాపన చేయడం మనం చూస్తున్నాం. కనుక వారికి ఉన్న భౌతికమైన రాజ్యాన్ని గురించి అంటే ఈయన ఒక భౌతికమైన రాజ్యానికి కాంపిటీటర్గా ఆలోచన చేశారు. కనుక ఆయన స్పందించేవాడుగా ఈ రాజుకి అధికారికి విరోధిగా మరొక రాజు లేచిన వాడుగా కనిపించాడు. ఈ విషయం మనం ఇప్పుడే కాదు, క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు కూడా ఆయన జన్మించగానే ఏం జరిగిందో మీకు తెలుసు. ఆయన శిశువుని హతమార్చడానికి పూనుకున్నాడు. ఎందుకంటే చక్రవర్తికి విరోధంగా మరొక రాజు లేచాడనే విషయాన్ని విన్న చక్రవర్తి శిశువులందరినీ కూడా సంహరించడానికి ఆజ్ఞాపించి వారిని హతమార్చడం మనం మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులందరినీ పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగి వారిని కనుగొని ఆయనని ఏ విధంగానైనా హతమార్చడానికి ఆజ్ఞాపించడమే. దొరకనప్పుడు 13వ వచనం మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం చూసినప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే రాజాజ్ఞ మేరకు శిశువులందరినీ కూడా హేరోదు ఆగ్రహుడై శిశువులందరినీ కూడా హతమార్చడానికి 2 సంవత్సరములకు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ కూడా హతమార్చడానికి పూనుకున్నాడు. దీని కారణం ఏమిటంటే భౌతికంగా ఆయన హేరోదుకి శత్రువుగా భావించారు. మరొక రాజు పుడుతున్నాడంటే బెత్లెహేములో ఆయన ఈ యొక్క హేరోదుకి విరోధిగా ఉన్నాడు. విరోధిగా రాజుగా పుట్టిన వారిని బాల్యమందనే నశింపజేయాలని ప్రయత్నించారు. కనుక వారి కాన్సెప్ట్ అంతా మొదటి నుంచి క్రీస్తు యొక్క జన్మ నుంచి మత్తయి రాసిన సువార్త 16 కానీ ఆఖరికి యూదులలో ఉన్న ఆలోచన అంతా ఏమిటంటే వారు భౌతికమైన రాజుగానే గుర్తించారు. భౌతికమైన రాజ్యాన్నే, ఆ రాజ్యంలో స్థానాన్ని వారు ఆలోచించారు. మీరు 36వ వచనంలో 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదని. అందుకు పిలాతు నీవు రాజు అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజుని. ఆయన రాజే కానీ భౌతికమైన రాజ్యానికి రాజు కాదు, అది తేటగా చెప్పేశాడు. ఆయనని పిలాతు దగ్గర అధికారుల ముందు యూదులైన వారు కూడా ఆయన యూదుల రాజుని చెప్పుకుంటున్నాడు, లేకపోతే ఆ కైసరీకి విరోధిగా లేచిన రాజనో, లేకపోతే యూదులు మొదటి నుంచి కూడా చూసుకుంటూ వచ్చినప్పుడు మనము ఆ క్రీస్తు ప్రభుని ఒక భౌతికమైన రాజ్యానికి రాజుగా నేరస్థాపన చేసి ఆయనని అప్పగించడానికి ప్రయత్నించడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ సందర్భంలో 37, 38 వచనాల్లో పిలాతు నీవు రాజు అంటే ఆయన రాజు అన్నాడు. కానీ 36వ వచనంలో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన రాజే కానీ ఈ లోక సంబంధమైన రాజు కాదని ఈ 2 వచనాలు మనకి తేటగా వివరిస్తున్నాయి. కానీ యూదులకున్న అభిప్రాయం మాత్రం భౌతికమైన రాజ్యం. ఇటు జబదేయ కుమారులు కానీ అటు మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయములు కానీ భౌతికమైన రాజ్య పరిపాలనని వారు ఎదురు చూస్తూ ఉన్నారే కానీ ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని గురించి ఎదురు చూసిన వారు కనుకనే వారు రాజుని అప్పగించడానికి నేరస్థాపన చేసేటప్పుడు ఆయన ప్రస్తుతం ఉన్న భౌతికమైన
రాజ్యాధికారులకి రాజులకి వ్యతిరేకంగా ప్రభుని చిత్రీకరించి ఆయన మీద నేరస్థాపన చేయడం అనేది మనం చూస్తున్నాం. కనుక వారికి ఉన్న భావన అది, వారికి ఉన్న జాతీయ తీవ్రవాదం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వచనాలు మార్కు రాసిన సువార్త 10లో కానీ, అది ఇక్కడ టైపింగ్ ఒకటి మిస్టేక్ పడింది, 39 వచనం రావాలా, 35 పడింది. 16వ అధ్యాయం 13-20లోనూ యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 36 వచనంలో వీటన్నిటినీ సమన్వయం చేసి వారి యొక్క అభిప్రాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక జాతీయ రాజ్యంలో ఒక తీవ్రవాదిగా వారు ప్రభువుని గుర్తించారు. అంతేగాని వారు నేరుగా ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని గురించి ఆలోచన కలిగిన వారు కాదు. అందుకే ఆయన మీద నేరస్థాపన చేయడం కానీ, ఆయన జన్మించినప్పుడు 2 సంవత్సరముల వయసు గల మగపిల్లలందరినీ కూడా నిర్మూలన చేయడానికి ఆజ్ఞను శాసనం చేయడం కానీ, ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటంటే వారికి ఎల్లప్పుడూ కూడా భౌతికమైన రాజ్యాన్ని గురించి, ఒక జాతీయ రాజ్యాన్ని గురించి ఒక జాతీయ తీవ్రవాదిగా ఆలోచన చేసిన వారే. కనుక వారి జ్ఞానం కూడా జ్ఞానపరంగా ఆలోచన చేసినప్పుడు, ఇది వారి యొక్క వేదాంత పరంగా ఆలోచన చేసినప్పుడు ఆయన ఎవరో చెప్పుకున్నప్పటికీ కూడా వారు దాన్ని అర్థం చేసుకున్నవారు కాదు. మత్తయి రాసిన సువార్త 16:21లో మనం చదివాము ఆ భాగం. 21లో కూడా మనం ఆయన నీవెవరు అని అడిగినప్పుడు ఆయన నీవు చెప్పినట్టు దేవుని కుమారుడని అనేకులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న ప్రభు వారు పేతురుతో మాట్లాడుతూ నేరుగా ఆ విషయాన్ని తేటగా, తండ్రి నీకు బయలుపరచబడిన సంగతి ప్రకారం నేను ఫలానా అనే విషయాన్ని 21వ వచనంలో అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయనను చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగను. కనుక ఏమనుకుంటున్నారు? నీవు రాజై రాజ్యాన్ని ఏలి సుభిక్షంగా యూదులందరికీ కూడా దాస్యత్వం విడుదల కలిగి చేసి నెమ్మదిని కలిగి చేయవలసిన రాజుగా మేమెదురు చూస్తుంటే నువ్వు వెళ్ళిపోయి చావాలనుకుంటున్నావే. యెరూషలేమునకు వెళ్ళి నేను 3 దినములలో చావవలసి ఉన్నదని 21వ వచనంలో నేను యెరూషలేమునకు వెళ్ళాలి, అక్కడ పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత నేను చంపబడి 3వ దినం లేపబడాలి అని అన్నప్పుడు పేతురు అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడకును కలుగదని ఆయనను గద్దింపసాగి. కనుక అది దూరమగునుగాక, అది నీకు ఎన్నడూ కలుగకుండాను కాక. కారణం ఏంటి? ఆయన భౌతికమైన రాజ్యాన్ని, భౌతికమైన రాజుని ఎదురు చూస్తున్నారు. కనుక మెస్సియా వస్తాడంటే మాకు రాజు వస్తున్నాడు, భౌతికమైన జాతీయపరమైన రాజ్యాన్ని వారు ఆలోచన చేస్తున్నారు. ఇశ్రాయేలుల కాలంలో, దావీదు కాలంలో, సొలొమోను కాలంలో, లేకపోతే సౌలు కాలంలో ఎలాంటి రాజ్య పరిపాలన ఉన్నదో ఆ తర్వాత ఎల్లప్పుడూ కూడా వారు బానిసలుగానే ఉండిపోయారు. విభాగ రాజ్య కాలం అయిన తర్వాత రోమా సామ్రాజ్యం వారికి యూదులకి మత స్వతంత్రం తప్ప మరొక స్వతంత్రం లేకుండానే వారు జీవించారు. కనుక మత స్వతంత్రం మాత్రమే ఉంది, కానీ మమ్మల్ని పరిపాలన చేసేది మరొకటి. అలాంటిది కాకుండా దావీదు కాలంలో లేకపోతే ఇశ్రాయేలు కాలంలో మాకు రాజ్య పరిపాలన ఎలాగున్నదో అలాంటి రాజు మాకు కావాలనే ఒక తీవ్రవాదులుగా వారు ఎదురు చూస్తున్నారు. కానీ వారు ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని గురించి ఆలోచన కలిగిన వారు కాదు. కనుక ఈ విషయాల్ని మనం ఆలోచన చేసినప్పుడు వారు వేదాంత పరంగా రాజ్యాన్ని గురించి మెస్సియాని గురించిన భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ పునరుద్ధానం తర్వాత వారి అభిప్రాయాలన్నీ కూడా మారిపోయాయి. ఇది చాలా మార్పు. ఇది వారి యొక్క వేదాంత తత్వంలో మార్పు, వారి అభిప్రాయాల్లో మార్పు, వారి ఆలోచనలో మార్పు. వారు ఇంతకు మునుపు నమ్మింది వేరు, పునరుద్ధానం తర్వాత నమ్మేది వేరు. అది మనకి కనిపిస్తుంది. అది మార్పు. అంత మాత్రమే కాదు, జ్ఞానపరంగా కూడా వారు మార్పు చెందినవారు. వేదాంత పరంగా మాత్రమే కాకుండా జ్ఞానపరంగా వారి యొక్క జ్ఞానంలో కూడా అపోస్తుల యొక్క పరిస్థితి అవగాహన మందగిల్లిన రూపంలో ఉన్నది. క్రీస్తు యొక్క పునరుద్ధానానికి ముందు, ఆయన మరణించి తిరిగి లేచేకు ముందు వారికి ఉన్న జ్ఞానం చాలా అవగాహనలో మందబుద్ధి కలిగినట్లుగా వారు గ్రహించలేని రూపంలో ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఒకసారి 16వ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్తలో 5-12 వచనాలను మీరు చూడగలిగితే వారి అభిప్రాయాలు ఎలాగున్నాయో, పరిసయ్యులు సద్దుకయ్యులు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియమని ఈయమని అడిగినప్పుడు
ఆయన వారితో మాట్లాడుతున్న సందర్భం, ఆయనని సూచక్రియలను కూడా ఆయన అడగడం, ఆయన ఏ సూచక్రియ వారికి అనుగ్రహించబడదని వారితో చెప్పడం. ఆ సందర్భంలో 5వ వచనంలో మీరు చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 5-12లో ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనిడి, పరిసయ్యులు సద్దుకాయలు అను వారి పులిపిండిని గురించి జాగ్రత్త పడుడి. వారు మనము రొట్టెలు తేనెందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొని యేసు దగ్గరికి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? కనుక వారి ఆలోచనలో గ్రహింపు లేదన్నమాట. ప్రభు వారు తేటగా చెప్పుతున్నారు, మీరు ఆలోచనలో గ్రహింపు జ్ఞానం తక్కువైంది. రాజ్యపరంగా ఆలోచించినప్పుడు దేశీయ రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు. మీరు గ్రహింపకై ఉన్నారు అనే విషయాన్ని, రాజ్యమును గురించి సరి అయిన అవగాహన లేని వారుగా ఉన్నారు. అందువలన ఆయన మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మీరు ఇంతకు మునుపు నేను చేసిన అద్భుతాలని మీరు చూసినారు కదా, చూసి కూడా ఇప్పుడు మన దగ్గర రొట్టెలు లేవే అంటున్నారే. ఆయన 11వ వచనంలో నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకాయలు అని వారి పులిపిండిని గురించి చెప్తున్నారు. ఎందుకంటే 10వ వచనంలో 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అదేను మీకు జ్ఞాపకం లేదు. కనుక నేను రొట్టెల గురించి చెప్పినప్పుడు పరిసయ్యులు సద్దుకాయలు అనే పులిని రొట్టెల గురించి, వారి యొక్క తత్వాన్ని గురించి, వారి యొక్క ఆలోచనల గురించి, పరిసయ్యులు తెగవారిని గురించి నేను చెప్తుంటే దాన్ని ఆలోచించకుండా మీరు రొట్టెలను గురించి అంటే భౌతికమైన ఆలోచన కలిగి ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన ఆలోచన లేవు. ప్రభువారు ఇక్కడ బోధిస్తున్నది పరిసయ్యుల సద్దుకాయల అనే పులిపిండిని గురించి ఆయన బోధిస్తున్నాడు. ఆ బోధ కూడా వారికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే వారి జ్ఞానంలో గ్రహింపు లేకుండా ఉంది. గ్రహింపు లేనందున ఆయన రాజ్యాన్ని గురించి కూడా సరైన అవగాహన లేదు. ఆయన రాజ్యాన్ని గురించిన అవగాహన మనం చూసినప్పుడు వారు దేవుని రాజ్యమును గురించిన సరైన అవగాహన లేకుండా మనం 12వ వచనంలో ఆయన అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకాయలు అని వారి బోధను గురించి జాగ్రత్త పడని వారితో చెప్పారు. నేను చెప్తున్నది భౌతికమైన రొట్టెను గుర్చో, భౌతికమైన దాన్ని గుర్చో నేను చెప్పడం లేదు. కానీ పరిసయ్యులు సద్దుకాయలు అనే బోధను గురించి, వారి యొక్క అబద్ధ బోధను గుర్చిన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అని ప్రభువారు తేటగా వివరించడం ఆ వచనంలో మనకి కనిపిస్తుంది. కనుక వారి యొక్క క్రీస్తు యొక్క బోధని అర్థం చేసుకోవడంలో కూడా జ్ఞానంలో వారు లోపించిన వారుగా కనిపిస్తుంటారు. వారు గ్రహించలేని వారుగా, గ్రహింపకుండా ఉన్నారు. ఈ గ్రహింపకుండా ఉన్నారు అనే విషయాన్ని 2-3 సార్లు ఆయన గట్టిగా చెప్పడం చూడదు. మీరు ఇంకనూ గ్రహింపలేదా అనే 9వ వచనంలో, 11వ వచనంలో మీరు ఎందుకు గ్రహింపరు అని 11వ వచనంలో 2 సార్లు మనకు కనిపిస్తుంది. మీరు గ్రహించలేదా అని. కనుక మనం దానివల్ల అర్థం చేసుకునేది ఏమిటంటే క్రీస్తు యొక్క పునరుద్ధానానికి ముందు ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన గురించి సరైన ఆయన బోధన గురించి కూడా సరైన అవగాహన వారిలో లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, ఆయన మాట్లాడుతున్న స్థానపరముగా కూడా వారికి సరైన అవగాహన లేదు. స్థానాన్ని గురించి ఆయన మాట్లాడినప్పుడు సరైన అవగాహన లేని వారిగానే ఉన్నారు. స్థానపరంగా అపోస్తుల యొక్క పరిస్థితి ఉద్రిక్తపరిచేదిగా ఉంది. వారిలో కలతలు ఉన్నాయి. స్థానాన్ని గురించి నేను ముందుండాలి. కనుక వారు స్థానంలో భౌతికమైన స్థానాన్ని, ప్రధానత్వాన్ని కోరేవారిగా ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన స్థానాన్ని గురించి కలిగిన వారు కాదు. వారి యొక్క ఉద్రిక్త పరిస్థితి అంతా స్థానపరంగా వారిలో కలతలు కలిగినట్లు మనకి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం మీరు చూడగలిగితే, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయంలో ప్రభు వారి దగ్గరికి వచ్చిన సందర్భంలో ఆయన అనేకమైన ఉపమానాలతో బోధిస్తూ ఉంటాడు. ఈ అధ్యాయంలో మనకి ఎంత వారికి సాధ్యమైతే గ్రహించేలా వారికి బోధిస్తున్నప్పటికీ కూడా గ్రహించడం లేదు. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనము చూసే ప్రభు యొక్క మాట ఏమిటంటే, మీరు వినుచుండి వినకయు గ్రహింపకయు ఉన్నారు. మీరు వినుచున్నారు కానీ గ్రహింపకై ఉన్నారు. అది ఆ అధ్యాయంలో 10వ అధ్యాయంలో అంతట్లో కూడా మార్కు రాసిన సువార్తలో
మనం 10, 11, 13 అధ్యాయాల వరకు కూడా మీరు వినుచున్నారు కానీ గ్రహింపక ఉన్నారు అనే సంగతులు, ప్రవచనాలు ఎత్తి ప్రవచనము మీద నెరవేరినట్లుగా మీరు గ్రహించట్లేదు అనే విషయాన్ని తెలియజేశారు. ఈ 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నేను ఎందుకు వచ్చాను అనే విషయాన్ని మాట్లాడుతున్నాను. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని మీరు తలంచుకొని, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. మీ తలంపులు వేరే. మీరేమనుకుంటున్నారు? నేను సమాధానమును పంపుటకు వచ్చాను అనుకుంటున్నాను, కానీ నేను ఖడ్గమును పంపించు. అంటే ఆయన రాజ్యములో విశ్వాసమును బట్టి ఏర్పడే విభేదాలను గురించి మాట్లాడుతున్నాడు, కానీ రాజ్య విభజనను గురించి ఆయన మాట్లాడు. ఆయన రాకడం వలన ఏ విధంగా వారిలో భిన్నాభిప్రాయాలు విశ్వాసమును బట్టి కలుగుతుందో అనే దాన్ని తెలియజేస్తే వీరు అలాగా ఆలోచించిన వారు కాదు. కానీ ఆయన నేరుగా వారిని గద్దిస్తూ వారిలో ఉన్న భిన్నాభిప్రాయాల్ని చూపిస్తూ 40వ వచనంలో 10వ అధ్యాయం మార్కు రాసిన సువార్త 40వ వచనంలో వారు ఎంత ఉద్రిక్త కలిగిన వారుగా ఉన్నారో మనకి తెలియచేయడం జరిగింది. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనను, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనను. ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్ళు మాత్రము తాగించును, వాడు తన ఫలము పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఈ అధ్యాయంలో మనము ఆయన చెప్పే విషయం అంతా మనం ఆలోచన చేసినప్పుడు వారికి ఉన్న అవగాహన వేరే. జాతీయ పరంగా, సిద్ధాంతపరంగా వేరే, జ్ఞానపరంగా వేరే, స్థానపరంగా కూడా వేరే. స్థానాన్ని గురించి మనం లూకా రాసిన సువార్తలో 22వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 22వ అధ్యాయంలో కూడా ఉద్రిక్తమైన పరిస్థితిని కలిగి ఉన్నట్టు 22వ అధ్యాయంలో మనం 44వ వచనం నుండి మనం చూడగలిగితే ఆయనకి శిష్యులకి భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండేటట్టు ఆయన తెలియచేయడం. ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళి మోకాళ్ళలోని తండ్రితో ప్రార్థన చేయడం. ప్రార్థన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన 43వ వచనంలో అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. 44లో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుతున్న గొప్ప రక్త బిందువుల ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూసి, కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? దుఃఖపడుతున్నారు, కానీ వారు నిద్రిస్తూ దుఃఖపడుతున్నారు కనుక దాని గురించి ఆయన చాలా వారిలో ఉన్న భిన్నాభిప్రాయం ఏమి కలిగించిందంటే ఈయన ప్రార్థనకు వెళ్ళినప్పుడు వారిలో దుఃఖమును నిద్రను కలిగించిన విధంగా వారు శోధనలో అందుకని అంటున్నా, మీరు శోధనలో ప్రవేశింపకున్నప్పుడు లేచి ప్రార్థన చేయండి. కారణం ఏమిటంటే వారికి స్థిరమైన అభిప్రాయాలు లేవు. దేవుని రాజ్యాన్ని గురించి, క్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి కానీ వారికి సరి అయిన అవగాహన ఎటుపరంగాను, వేదాంతపరంగా కానీ, జ్ఞానపరంగా కానీ, స్థానపరంగా కానీ లేకుండా ఉండడం మనం ఇక్కడ 24లో అంతకు మునుపు వాస్తవానికి ఆయన ఈ 22వ అధ్యాయంలో పస్కా పండుగ దినమందు పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు శిష్యులు అనేక సంఖ్యలో ఆయన దగ్గరికి రావడం, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పట్టించిన విధానాన్ని కూడా మనం చూసినప్పుడు ఆయనని కత్తులతో గుదిలతో ఆయన పట్టించడానికి రావడం చూస్తుంది. కనుక కారణం ఏంటి? ఆయన భౌతికమైన రాజుగా ఉన్నాడు. ఆయన పట్టుకోవాలనుకుంటే ఎప్పుడైనా పట్టుకోవచ్చు. దానికి ఆయుధాలు అవసరం లే. ఆయుధాలు లేకుండానే ఆయనని పట్టుకోవడానికి, కానీ వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి, వారి ఆలోచనలు బట్టి ఈయన రాజు కనుక ఈయనకి సైన్యం ఉంటుంది, సైన్యాధికారం ఉంటుంది అనే భావనతో వారు కత్తులతో గుదిలతో రావడం జరిగింది. నాకు ప్రభువు వారు ఆ సందర్భంలో కూడా తేటగా చెప్పారు, మీరు పట్టుకోవాలనుకుంటే మీరు ఎప్పుడో పట్టుకోండి, ఇలాగూ మీరు రావాల్సిన అవసరం లేదు. కనుక మనం ఎటుపరంగా యూదులకు కానీ అపోస్తులకు కానీ ప్రభువును గుర్చిన అవగాహన ఒక ఉద్రిక్త పరిస్థితితో మనకి ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఆయన చుట్టూ కూడా ఆయన రాజ్యాన్ని గురించి, ఆయనను గురించి, ఆయన యెరూషలేములోనికి వెళ్ళి నాశనమయ్యేది, కానీ వారు మానసికంగా కూడా సరిగా లేదు. యూదుల యొక్క మానసిక పరిస్థితిని మనం చూసినప్పుడు వారు ఎప్పుడూ కూడా భయపడుతూ ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది.
ఆయన అనేక సార్లు శిష్యులు కూడా ఆయనను వెంబడిస్తూ ఎప్పుడైతే అధికారులు ఆయనను పట్టుకోవడానికి పూనుకున్నారో ఒకరి తర్వాత ఒకరు మెల్లగా వెనుదీసి వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? మనం కూడా పట్టుబడతాం. ఆయన రాజు అయి ఉంటే, ఒకవేళ భౌతికమైన రాజు అయి ఉంటే మనం కూడా పట్టుబడతాం కనుక ఆ భీతితో వారు క్రమేణా దూరం అవడం అనేది మనం చూస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే ఆయనను వెంబడించడానికి ఆయనను వెంబడించడం వలన అధికారులు మనలో కూడా బందీ గృహానికి పంపించి జైల్లో వేసి మనం కూడా శ్రమ పొందే అవకాశం ఉంటుంది అని భీతి చెందిన వారుగా కనిపిస్తుంటారు. కనుక యూదులు మాత్రమే కాదు, అపోస్తులు కూడా భీతిని కలిగి ఉన్నట్టు మనం చూడాలి. అందుకనే అనేకులు ఆయనని విడిచి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అనేకులు విడిచి వెళ్తుంటే శిష్యుల్ని చూసి కూడా మీరు కూడా నన్ను విడిచిపోవాలని అనుకుంటున్నారు. ఆఖరికి ఆయన యెరూషలేముకి వెళ్ళే సందర్భంలో ఆయనకు ఎప్పుడైతే శ్రమలు, కొరడా దెబ్బలు ప్రారంభమయ్యాయో అప్పుడు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే భీతిని బట్టి. ఎందుకు భీతి చెందాలి? ఆయనను వెంబడిస్తున్నామని. ఆయన రాజుగా ఉన్నాడు కనుక ఆయనను అంగీకరించిన వారుగా ఉన్నామనే భయముతో, ఒకవేళ ఆయన ఏ విధంగా రాజుకి, చక్రవర్తికి శత్రువై ఉన్నాడో ఆయనతో ఉండడం వలన మేము కూడా చక్రవర్తికి శత్రువులుగా పరిగణింపబడి మమ్మల్ని కూడా చెరసాలలో వేయొచ్చు అనే భీతి వారిలో లేకపోలేదు. అంటే ఎందువల్ల అలాంటి అభిప్రాయం ఉందంటే వారికి ఉన్న భావన, వారి స్థానం, వారి జ్ఞానం, వారి భావన దేవుని రాజ్యాన్ని గురించి, క్రీస్తు ప్రభుని గురించి. ఆయన మెస్సియా వాస్తవమే, కానీ భౌతికమైన రాజు కాదు. ఆయన భౌతికమైన రాజు అనుకొని భీతి చెందుతూ ఉండేవారు. ఎప్పుడు ఎక్కడి నుంచి మాకు కూడా ప్రమాదము వస్తుందో అనే భయముతోనే ఆయన చుట్టూ ఉన్నారు. మనం ఒకసారి యోహాను రాసిన సువార్త 20 అధ్యాయంకి వెళితే ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి పునరుద్ధానుడు అయ్యాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత వారెందుకు యూదులకు భయపడాలి? శిష్యులు, అపోస్తలులు భయపడుతూ ఉన్నట్టుగా లేఖనాలు మనకి 20 అధ్యాయం 19 తేటగా కనిపిస్తుంది. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, అదే అన్నమాట, తలుపులు మూసేసుకొని ఇంట్లో బందీ గృహాలుగా భయపడి, అధికారులకు భయపడి, రాజులకు భయపడి వారు గృహంలో భయపడుతున్నారు. ఏ సందర్భంలో మమ్మల్ని కూడా వచ్చి ఖైదీలుగా తీసుకొని వెళ్తారో, ఎందుకంటే వారు శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని దొంగిలించుకొని పోతారేమో అనే ఆలోచన యూదులలో ఉంది. కాబట్టి యూదులు కూడా, లేకపోతే రోమా అధికారులు కూడా మమ్మల్ని పట్టుకొని పోతారేమో అనే భయముతో వీరి యొక్క గృహంలో కూడి ఉండడం అనే విషయాన్ని మనం క్రీస్తు యొక్క పునరుద్ధానం తరువాత 19వ వచనంలో చూసినప్పుడు ఆయన వారి మధ్య కనిపించి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి శిష్యులు ప్రభువును చూసి చాలా సంతోషించారు. అయితే ఆయన ఎలాంటి సమాధానాన్ని, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పారు. కనుక ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత మీరు ఎందుకు భయపడుతున్నారు? తండ్రి నన్ను పంపించినలాగా నేను మిమ్మల్ని పంపుతాను. కనుక ఆ యొక్క మహా ఆజ్ఞను బట్టి వారు బయలుదేరిన తరువాత వారిలో ఉన్న మార్పు వేరే, అంతకు మునుపున్న మార్పు వేరే, వారి స్థితి వేరే, వారి యొక్క జీవితం వేరే, వారి అభిప్రాయాలు వేరే, వారి ఆలోచనలు వేరే, వారు క్రీస్తును గురించి, దేవుని రాజ్యాన్ని గురించిన అభిప్రాయం వేరే. వారు భయముతో వారు జీవితాన్ని గడుపుతారు. కనుక మానసికంగా కూడా వారు భయపడి ఉన్నారు. మానసికంగా స్థిరం లేదు. స్థానపరంగా వారు ఉద్రిక్తంగా ఉన్నారు. జ్ఞానపరంగా రాజ్యాన్ని గురించి సరైన అవగాహన లేదు. జాతీయ రాజ్యాన్ని గురించి తీవ్రవాదులుగా ఉన్నారు. అందును బట్టి వారిని ఏ రూపంలోనైనా అధికారులు శిక్షిస్తారనే భయం వారికి ఉంది. ఇలాంటి పరిస్థితి ప్రభు ఆరోహణం అయిన తర్వాత మార్పు చాలా పెనుమార్పుగా కనిపిస్తుంది. ఇలాంటి భీతి చెందేవారు, ఇలాగూ అజ్ఞానంగా గ్రహింపలేని వారు, ఇలాగూ తీవ్రవాదులుగా, జాతీయ తీవ్రవాదులుగా ఆలోచన కలిగిన వారు ఒక్కసారి వారి జీవితం సంపూర్ణంగా మార్చబడింది. ఇది చాలా విశేషమైన సంగతి. మానసికంగా మాత్రమే కాకుండా ప్రతి రంగంలో వారు సంపూర్ణంగా
మార్పు చెందిన వారుగా శిలువ సంఘటన తరువాత వారు యూదులకు భయపడి ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు వారు ప్రత్యక్షమై మీరు సమాధానముగా వెళ్ళిడి, నేను ఏ విధంగా వచ్చిన ఆ విధంగా మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నాను అని ఆయన ఆదేశాన్ని లోకరాసిన సువార్త 20 అధ్యాయము 21వ వచనములో ఆయన చెప్పిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని చెప్పి ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిరి. మీరు ఎవరి పాపలను క్షమించుదురో వారికి క్షమింపబడును, ఎవరి పాపంలో మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండినని వారితో చెప్పి. కనుక ఆ మహాజ్ఞను బట్టి వారు బయలుదేరిన తర్వాత వారి జీవితంలో మార్పులు వేరే రకంగా ఉన్నాయి. దాన్ని మనం చూసినప్పుడు ఈ మార్పులు 5వదిగా పెంతెకొస్తు దినమున అపోస్తలుల అభిప్రాయాలు మారిపోయాయి. ఇంతవరకు ఉన్న మార్పులు వేరే, కానీ పెంతెకొస్తు దినమందు యేసు వాగ్దానం చేసిన ప్రకారం వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత రాజ్యాన్ని గుర్చిన ఆలోచనలు చూడండి, రాజ్యాన్ని గుర్చిన వారి జ్ఞానమును చూడండి, రాజ్యాన్ని గురించి వారు నిర్భయులుగా ఎవరికి కూడా జడియకుండా అపోస్తుల కార్యగ్రంథం అంతా మనం అపోస్తులు చేసిన కార్యములలో చూడగలిగితే ఆయన సంపూర్ణంగా ఆయన నిమిత్తమై తమ ప్రాణములను కూడా ప్రాణంగా అర్పించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలాంటి మార్పు తేవడానికి కారణమే ఇలాగూ ఉన్నవారు, భయముతో ఉన్నవారు, ఒక రాజ్యాన్ని గుర్చిన సరి అయిన అవగాహన లేని వారు ఇలాంటి పెను మార్పుతో వారి జీవితాలలో మార్పు కలగడానికే కారణమే. కనుక ఈ మార్పులు తెచ్చింది వారు వేదాంత విషయంలో కూడా మార్పు చెందిన వారిగా మనకి కనిపిస్తుంటారు. మీరు అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం మీరు చూడగలిగితే 13వ వచనంలో వారు బలహీనుల నుండి బలవంతులుగా మారిపోయినట్లు మనం చూడగలం. 4వ అధ్యాయం 13వ వచనం. వారు విద్యలేని పాపలని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారు. కనుక వారు యేసుతో కూడా ఉన్నప్పుడు ఎలాగున్నారు? ఉన్నప్పుడు వారు బలహీనులుగా ఉన్నారు, చెదిరిపోయారు. ఉన్నప్పుడు ఆయన వెంట ఈయన వాస్తవానికి దేవుని కుమారుడని ఏ నోటితో చెప్పాడో ఆయనతో నేను ఉండలేదు అని అన్నవారు, నేను ఆయనను ఎరుగను అని అన్నవారు, ముమ్మారు నేను ఆయనను ఎరుగనని చెప్పిన వారే ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? ప్రభు కొరకు హతసాక్షులు అవ్వడానికి కూడా నిలబడి ఉన్నారు. వారు వేదాంత పరంగా మారిపోయారు. వారు మార్పు యొక్క తీవ్రత చాలా ప్రాముఖ్యమైనది. ఈ సందర్భంలో వారు ఎంతవరకు దాకా మారిపోయారు, వారి ఆలోచనలు ఏమిటి, వారి జ్ఞానం ఏమిటి అని మనం చూసినప్పుడు వెంటనే వీరు చనిపోయి పాతి పెట్టబడి పునరుత్థానుడైన క్రీస్తును గురించి ప్రకటించడానికి ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ ఆదేశాన్ని పొందారో, క్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత నన్ను లోకంలోనికి తండ్రి పంపించినట్టు మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నాను ఎప్పుడైతే ఆదేశాన్ని పొందారో, వెంటనే ఆదేశం మేరకు వారు బయలుదేరి యెరూషలేమునికి వచ్చి వాగ్దానము చేయబడిన ఆత్మను పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీదకి వాగ్దానం చేయబడిన ప్రకారము వచ్చిందో అప్పుడు వారు యెరూషలేములో దాగి ఉండి అక్కడ యెరూషలేములో ఉండి యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకున్న వారు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు క్రీస్తు పక్షాన సాక్షులుగా ఉండడానికి జీవించారు. అలాంటి మార్పుకు కారణమే ఒకప్పుడు భయపడిన వారు, ఒకప్పుడు తప్పుగా ఆలోచన చేసిన వారు, ఒకప్పుడు గ్రహింపకుండా ఆలోచన చేసిన వారు ఆయన ఉపదేశాన్నే వారు గ్రహించలేదు. అలాంటి గ్రహింపలేని వారికి ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నిర్భయులుగా ఎవరి యొక్క ఆదేశంకు కూడా వారు శిరస్సుని వంచకుండా ప్రభు యొక్క అధికారమునకు సంపూర్ణంగా అప్పగించుకున్న వారే, సమర్పించుకున్న వారే జీవించడానికి కారణమే. ఒకప్పుడు ఆయన చూసి ఒక యవ్వన చిన్నపిల్ల అడిగితే నీవు ఆయనతో ఉన్నవాడు అడిగితే ఆయన ఎవరో నేను ఎరుగనే అన్నవాడు ఇప్పుడు నిర్భయుడిగా క్రీస్తు పక్షాన సాక్ష్యం చెప్పడానికి కారణమే. అలాంటి మార్పు తేవడానికి కారణమేంటి? వారి జీవితంలో ఆ మార్పుకు కారణం క్రీస్తు యొక్క పునరుద్ధానం. క్రీస్తు యొక్క పునరుద్ధానం ఎప్పుడైతే జరిగిందో, ఆయన ఆరోహణమై వెళ్ళిన ప్రకారం పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అనుగ్రహించబడిందో, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన తర్వాత వారు వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు
మొదటి పెంతెకోస్తు పండుగ దినమందు వారు అక్కడ చేరిన యూదులందరికీ కూడా రూఢిగా విశ్వసించవలసిన సంగతుల్ని ధైర్యంగా బోధించారు. అది చాలా విశేషమైన సంగతి. ఆకాశం క్రిందన్న ప్రతి జనములో నుండి యూదులైన వారు అక్కడికి వచ్చి ఆయా ప్రజల్లో నుండి వచ్చిన వారందరూ కూడా పేతురు వారికి నిలబడి ధైర్యంగా బోధించగలిగారు. అంత మాత్రమే కాదు, దేవుని సంకల్పం అంతటినీ వివరించి లేఖనములు నెరవేర్చబడ్డాయి. ఏ లేఖనాలని వారు అర్థం చేసుకోలేదో, గ్రహించలేదో వాటిని ఎత్తి చూపిస్తూ ఇప్పుడు ఏమంటున్నారు? లేఖనములలో చెప్పినట్టుగా నెరవేర్చబడినది అని. మీరైతే సిలువ వేశారు, దేవుడే మరణ వేదనను తొలగించి ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను నియమించి ఉన్నాడని ధైర్యంగా ప్రకటించగలిగారు. అంత మాత్రమే కాకుండా మూల పురుషుడు దావీదును గురించి వారు ప్రస్తావించడం చూస్తున్నారు. దావీదు లేఖనాల్లో ఏమైతే చెప్పబడిందో ఆ చెప్పిన ప్రకారము ఇది జరిగింది. ఆయన మృతుల్లో నుండి, సమాధుల నుండి తిరిగి లేచాడు. మేమందరము దీనికి సాక్షులమై ఉన్నామని నిర్భయులుగా ఆయన గురించి ప్రకటించే 32వ వచనం మీరు చూడగలిగితే, క్రీస్తు పాతాళములో విలువబడలేదని, శరీరము కుళ్ళిపోలేదని తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పారు. కనుక ఏమంటే తెలుసుకొని చెప్పారు. అప్పుడైతే తెలియకుండా ఉన్నారు, ఇప్పుడైతే తెలుసుకొని చెప్పారు. కనుక తెలుసుకొని చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాగ్దానం చేయబడినవన్నీ కూడా లేఖనముల ప్రకారం ఇవన్నీ జరిగినదని తెలుసుకున్న వారై, గ్రహించిన వారై ఆయన యొక్క పునరుద్ధానం ఏం చేసిందంటే వారి మనోనేత్రాలని వెలిగించింది, వారి హృదయాల్ని తెరిచింది. సత్యాన్ని గ్రహించేలా పరిశుద్ధాత్మ యొక్క శక్తి వల్ల వాగ్దానం చేయబడిన, పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానము తండ్రి వలన పొందిన వారే. 33వ వచనంలో, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వముకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచు ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నారు. కనుక మీరు చూస్తూ వినుచూ ఉన్న దీనిని కుమ్మరించి, కనుక పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు లేకపోతే పరిశుద్ధాత్మ పంపడం వలన క్రీస్తు పునరుద్ధానుడై ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వన హెచ్చింపబడి ఉన్నాడనేది రుజువు చేయబడింది. కనుక పేతురు తన ప్రసంగంలో రుజువుపరుస్తున్నాడు. అది ప్రాముఖ్యమైనది. ఆయన కేవలం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మండి అని చెప్పేయడంలే, ఆయన ఆధారాలతో రుజువు చేస్తున్నాడు. ఆయన ఈ యొక్క రుజువుని 33వ వచనంలో చూసినప్పుడు, దేవుని కుడిపార్శ్వముకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూస్తూ వినుచున్న దీనిని కుమ్మరించినాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లేను. కానీ దావీదు ఎక్కిపోలేదు కానీ, ఆరోహణం అయిపోలేదు కానీ క్రీస్తు ప్రభువే ఆరోహణమై పోయారు. మీరు అనుకున్నట్టుగా దావీదు యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చునే రాజు భౌతికమైన రాజు కాదు, కానీ ఆత్మ సంబంధమైన రాజు. ఆయన శరీరము దావీదు శరీరం అయితే, ఆయన సమాధి అయితే ఇప్పటికీ కూడా ఉన్నది. ఈయనైతే ఆయన శరీరము కుళ్ళు పట్టకుండా ఆయన హెచ్చింపబడిన వాడై దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుండి ఏలుబడి చేయనట్లుగా ఆయన హెచ్చింపబడ్డాడు. ఇది లేఖనములలో దావీదు చెప్పినట్లుగా నెరవేర్చబడింది. కనుక రాజ్యాన్ని గురించిన ప్రకటన కూడా మారిపోయింది. రాజ్యాన్ని గురించి భౌతికంగా ఆలోచన చేసిన వారు కుడి పక్కన ఒకరిని, ఎడం పక్కన ఒకరిని కూర్చుండబెట్టడానికి మాకు స్థానం కావాలని కోరుకున్నవారు ఇప్పుడు రాజ్యాన్ని గురించిన ప్రకటన భిన్నంగా ఉంది, మారిపోయింది. ఆ మార్పును మనం చూసినప్పుడు 34లో, దావీదు పరలోకములకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పు. కనుక ప్రభు దేవుడు చెప్పిన విధంగా కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలో నుంచి ఎత్తి చూపిస్తూ వారికి నిరూపణ చేయడం జరిగింది. కనుక లేఖనాల ద్వారా నిరూపించడం జరుగుతుంది. వారు తెలుసుకున్న వారై నిరూపించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. తెలియక కాదు, విశ్వాసము నిరూపించడం ప్రాముఖ్యం, తెలుసుకొని నిరూపించడం ప్రాముఖ్యం, లేఖనపు వెలుగులో నిరూపించడం ప్రాముఖ్యం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క ప్రసంగం అంతటా, ఈ పెంతెకోస్తు దినమున ప్రకటించిన ప్రసంగం అంతటా పేతురు నోటి నుండి వచ్చిందంతా కూడా మనము దీర్ఘంగా ఆలోచించి పరిశీలించగలిగితే ప్రతిదానికి లేఖనపు వెలుగులో ఆయన పరిశీలించి చూపించి వారిని నమ్మేలా చేయడం అనేది జరిగింది. కనుక ఏదో టూకీగా గ్రుడ్డిగా నమ్మడం, వెంబడించడం అనేది ప్రకటించలేదు. ఆయన చెప్పిన మాటని మీరు 22వ వచనం చూడగలిగితే 2వ అధ్యాయంలో అపోస్తల కార్యగ్రంథంలో, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. కనుక ఏమంటున్నాడు?
ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి అని చెప్పిన తర్వాత ఆయన యేసు చేసిన అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరు ఎరుగురు. ఆయన ఏమంటున్నాడు? మీకు కనపరిచెను అంటే ఏమిటి? రుజువు చేశాడు అనమాట. మీకు కనపరిచెను, దీన్ని విశదీకరించి చెప్పాడు. ఏదో ఆయన అద్భుతాలు చేశాడు కాదు, అద్భుతాల ద్వారా మహత్కార్యాల ద్వారా అన్నిటి ద్వారా వీటన్నిటినీ తన్ను తాను ఎవరో కనపరుచుకున్నాడు. ఆయన ఎవరో కనపరుచుకున్నాడు. ఆయన దేవుని కుమారుడని, ఆయన చెప్పిన విధంగా ఆయన చెప్పినవన్నీ కూడా సత్యమని దానిని బట్టి రుజువుపరచబడింది. ఆయన మృతుల్లో నుండి లేచాడు. 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించెను. ఆయన గురించి దావీదు ఇట్లా కనుక వాటన్నిటిని కూడా బేరీజుగా ఒక్కొక్కటి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? లేఖనపు వెలుగులో ఆయన మరణ పునరుద్ధానాల్ని, దేవుని సంకల్పం అంతా కూడా ఆయన యందు చెప్పినది చెప్పినట్టుగా పూర్వమందు దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ప్రవక్తల లోటలో ప్రవచనాలు చెప్పిన ప్రకారమే ఇవన్నీ కూడా నెరవేర్చబడినవని ఆయన రుజువు చేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మన విశ్వాసాన్ని లేఖనపు వెలుగులో రుజువు చేయాలి. అది రుజువు చేయబడకపోతే అది విశ్వాసం అనబడు. ఒకప్పుడు తెలియని వారు, ఒకప్పుడు భయభీతులైన వారు, ఒకప్పుడు క్రీస్తు ఉపదేశాన్ని గ్రహింపని వారు ఇప్పుడు దృఢమైన నమ్మకముతో నిశ్చయముతో వారు ప్రకటిస్తున్నారు. వారి అనుమానముతో ప్రకటించలేదు, భయముతో ప్రకటించలేదు. వారి యొక్క ప్రకటన మనం చూసినప్పుడు రాజ్యం విషయంలో పాత నిబంధన ప్రవచనాలు క్రీస్తు సంఘమే అనే రూపంలో వారు ప్రకటించగలిగే రూపంలో ఉన్నారు. సిద్ధాంతపరంగా కూడా వారు ఆలోచన చేసినప్పుడు ఏదో భావోద్రేకాలు కలిగి బోధించలేదు, కానీ వారి భావాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఏదో భీతికి చెంది ఎవరికో జడిసో వారు బోధించడం లేదు. వారు నమ్మిన విశ్వాసానికి మేము విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నాం. వారి యొక్క ప్రకటన అలాగుండేది. మేము విశ్వసించుతున్నాము కనుక మేము మాట్లాడుతున్నాం. వారి విశ్వాసము దృఢమైన రుజువుల మీద, క్రీస్తు యొక్క పునరుద్ధానం మీద ఆధారపడి ఉన్నది. ఆయనతో ఉన్నప్పుడేమో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కాదు. మీరు మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు కూడా వారు అనేకమైన రూపంలో సందేహించుతూనే ఉన్నారు. ఆయన పునరుద్ధానాన్ని గుర్తు సందేహించారు. ఆయన మరణం విషయంలో వారు సందేహం లేకపోయినా ఆయన బోధ విషయంలో కానీ ఆయన పునరుద్ధానం విషయంలో కానీ సరైన అవగాహన లేనట్టు మనకి కనిపిస్తుంది. కానీ వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారి యొక్క ప్రకటనే వేరు, వారి యొక్క ఉపదేశమే వేరు, వారి నమ్మకాలే వేరు, వారి జీవిత సమర్పణే వేరు. వారి జీవిత సమర్పణలో కూడా వారు మానసికంగా కానీ భావోద్రికంగా కానీ భయభీతులుగా ఉన్నవారు మారిపోయారు. అలాంటి మార్పుకి కారణం, అలాంటి మార్పు వారిని తెచ్చినది ఏది? అలాంటి మార్పుని తెచ్చినది వారి జీవితంలో అలాంటి పెను మార్పుని తెచ్చినది క్రీస్తు యొక్క పునరుద్ధానం. నిజానికి మనం క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాల్పొంపులు పొందిన వారమైతే మన జీవితంలో అనేకమైన మార్పులు తేగా. క్రీస్తునందలి సరి అయిన అంటే రుజువులతో ఆధారపడిన బైబిల్లో చెప్పబడిన అపోస్తుల యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మన జీవితంలో అనేకమైన మార్పులు వస్తుంటాయి. మన భావాల్లో మార్పులు వస్తుంటాయి, మన ఆలోచనలో మార్పులు వస్తుంటాయి, మనం నమ్మే సిద్ధాంతాల్లో మార్పులు వస్తుంటాయి, మనం నమ్మే రాజ్యాన్ని గుర్చిన అవగాహనలో మనకి మార్పులు వస్తుంటాయి. జీవిత నడవడిలో అనేకమైన మార్పులు తేవడానికి అవకాశం ఉంది. క్రీస్తు యొక్క అపోస్తులను మనం చూసినప్పుడు వారిలో అనేకమైన మార్పులు చూడగలరు. ఒక విశేషమైన పాఠంగా అపోస్తులైన పౌలు యొక్క మార్పును కూడా మనం చూడబోతాం ఇందులో సాక్ష్యాధారంగా. ఆయన యొక్క జీవితపు మార్పు క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాక్షిగా మనము చూడవచ్చు. కనుక దాన్ని చూసే కొద్దిగా మనం వారిలో కలిగిన మనలో అలాంటి మార్పు ఎందుకు రావడం? ఈరోజు క్రైస్తవ్యంలో వారిలో తెచ్చిన మార్పు, అవిశ్వాసులుగా ఉన్నవారు క్రీస్తు యొక్క అద్భుతాలను చూసిన వారు, క్రీస్తుతో ఉండి ఆయన చేసిన సూచక్రియల మహత్కార్యాలన్నింటినీ చూసి కండ్లారా ప్రత్యక్షంగా ఆయన ఉపదేశములన్నింటినీ కూడా చెవులారా విన్నవారు, ఆయన ఉన్న కాలంలో, ఆయన జీవించిన కాలంలో వారిలో అనేకమైన భిన్నాభిప్రాయాలు, బలహీనతలు, భయాందోళనలు కలిగి జీవించారు. కానీ క్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత వారి జీవితంలో ఒక వేరైన మాట,
వారిలో అనేకులు ఆ మార్పును చూడగలిగే రూపంలో ఆ మార్పు తేవడానికి కారణం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిజానికి క్రీస్తు యొక్క పునరుద్ధానం మనం రుచి చూసిన వారమైతే అపోస్తులలో ఉన్న మార్పు మనలో కూడా చూడవచ్చు. మనలో కూడా ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానపు యొక్క శక్తి మనలో కూడా పనిచేయగలదు. కానీ వారికున్న సమర్పణ, వారికున్న నమ్మకం, విశ్వాసం, రుజువుపరచబడిన విశ్వాసం మనలో లేనందున మనం ఏం నమ్ముతున్నామంటే నమ్ముతున్నాం కాబట్టి నమ్ముతాం అంతే. అలా కాదు, వారు తెలుసుకున్నారు, నిరూపణ చేయబడిన విషయాన్ని గ్రహించారు, రుజువుపరిచిన దాని సంఘటనలో ప్రతి సంఘటనలో ప్రతిదీ కూడా ప్రభువారు చెప్పినప్పుడు వాటిని నమ్మలేదు. కానీ ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత అవి నెరవేరినట్లుగా వారు నమ్మారు. అవి నిజముగా నెరవేరినవి అని నమ్మారు. కనుక వారి విభేదాలు వాస్తవానికి అనైక్యతను కలిగి ఉన్నారు. వారిలో వారు ఒక్కొక్కరు కూడా యూదులలో మనం చూసినప్పుడు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అభిప్రాయాన్ని, విభేదాన్ని కలిగి ఉన్నారు. కానీ ఆ అభిప్రాయాలన్నీ కూడా తొలగిపోయి వారందరూ కూడా అపోస్తలులందరూ కూడా ఒకే ఉపదేశమందు ఒకే మార్గంలో ప్రకటిస్తూ జీవించారు. అది చాలా విశేషమైనది. అలాంటి మార్పుకి కారణమేంటి? ఒకే గురిని కలిగి ఉన్నారు, ఒకే లక్ష్య సాధనం కొరకున్నారు. వారి లక్ష్య సాధనం అంతా ఏమిటి తెలుసా? భూదిగంతముల వరకు సువార్త ప్రకటించారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యేసు యొక్క శిష్యులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే వారిలో తెచ్చిన పెను మార్పు వారిని ఏమి చేయించిందంటే భూదిగంతముల వరకు సువార్త ప్రకటించేలా వారిని నడిపించింది. నడిపించడానికి శక్తి వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాల్గొంది. వారు పునరుద్ధానంలో పాలివారైనందున, దాన్ని నిజముగా ఎరిగినందున, గ్రహించినందున, వాటిని రుజువుపరిచి కనుగొనందున వారు ఏం చేయగలిగారు? దాని కొరకు నిలబడగలిగారు, పోరాడగలిగారు, వాటి కొరకు జీవితాన్ని అర్పించుకోగలిగారు. కనుక వారి బలహీనతలన్నీ కూడా తొలగిపోయాయి. మనం చదివిన వాక్య భాగంలో అపొస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పేతురు, యోహానులు అక్కడికి వచ్చి ఆ పట్టణంలో క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్నారు. మీరు 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దుకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకి వచ్చి ఏం ప్రకటిస్తున్నారు ఇక్కడ? క్రీస్తు మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగును. కనుక క్రీస్తుని బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం, కనుక మృతుల పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానం ఉందంటే మృతుల పునరుద్ధానం ఉందని అర్థం. దాన్ని ప్రకటిస్తూ ఉంటే కానీ అక్కడున్న వారందరూ కూడా కలవరపడి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అందైనను మరునాటి వరకు వారిని కావలిలో ఉంచి కనుక ఏం చేస్తున్నారు? ఒకప్పుడు పరిగెత్తి వెళ్ళిపోయిన వారు, ఒకప్పుడు దాగుకున్నవారు, ఒకప్పుడు ఆయనని ఒప్పుకోకుండా ఆయనకు దూరం అయిపోయిన వారు ఈరోజు ఆయన నిమిత్తము పునరుద్ధానాన్ని గురించి ప్రకటించే నిమిత్తము, ఆయనను ప్రకటించే నిమిత్తము కావిలిలో ఉండడానికి కూడా సిద్ధం. దానికి కారణమైంది వారిలో అలాంటి మార్పు తేవడానికి కారణమైంది. మనము మరునాడు అధికారుల దగ్గరికి, పెద్దల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి యెరూషలేములో కూడుకొని ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు ఆయన అన్నయ్య అయిన కైపా వచ్చి యోహానును, అలెగ్జాండర్ ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉన్నప్పుడు పేతురు, యోహానుని వారి మధ్య నిలబెట్టారు. కనుక ఇప్పుడు అధికారుల ఎదుట నిలబడడానికి కూడా జంకడం లేదు, వారు వెనుదీయడం లేదు. ఇంతకు మునుపు ఎవరైనా చిన్నవారు అడిగితేనే నేను కాదు, ఆయనలో నేను ఉండలేదా నన్నోరు. ఇప్పుడు ప్రధాన యాజకుల దగ్గర, వారి ఎదుట అధికారుల దగ్గర నిలబెట్టడానికి కూడా భయపడడం లేదు. ఈ భయ ఆందోళన అన్నీ ఎక్కడికి పోయినాయి? అలాగ నిర్భయులుగా నిలబడడానికి హేతువే. ఇది మనం ఆలోచన చేయాలి. వారి యొక్క పునరుద్ధానం యొక్క శక్తి వారిలో చాలా బలంగా ఉన్నట్టు మనకి 7వ వచనంలో వారి మధ్య నిలబెట్టినప్పుడు మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేతిరని అడుగు. ఏ బలము చేత ఏ నామమును బట్టి, 2 మాటలు చాలా ప్రాముఖ్యం. మీకు బలం ఇచ్చింది ఎవరంటే వారు బలహీనులుగా ఉన్నారని అధికారులు కూడా గుర్తిస్తున్నారు. ఒకప్పుడు బలహీనులు, ఇప్పుడు మీకు బలం ఇచ్చింది ఎవరా అని. ఒకప్పుడు బలహీనులుగా ఉన్న అపోస్తులు
ఇప్పుడు అధికారుల ఎదుట ఎలా కనిపిస్తున్నారంటే బలం గలవారుగా, శక్తి గలవారుగా, వారు బోధించిన దాని కొరకు నిలబడేవారుగా, వారు బోధించిన దానిని నమ్మేవారుగా మాత్రమే కాకుండా వారు ఏ ఉపదేశాన్ని అయితే చేపట్టారో ఆ ఉపదేశం కొరకు అధికారులు ఎదుర్కోవడానికి కూడా వెనుకంజన వారిగా కనిపిస్తున్నారు. కనుక ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేతిని వారు అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే. గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మతో నిండినవాడే. ఇట్లే నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు. గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఆయన తేటగా చెప్పేస్తున్నాడు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీదట నిలుచుచున్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, యథాటగా మీరు సిలువ వేసిన ఆయనను మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు నామం వలన అతడు స్వస్థత పొంది, మా బలం వలన మా శక్తి వలన కాదు. ఈ శక్తిని అనుగ్రహించింది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. మీరు సిలువ వేసి చంపారు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు, ఆయన మాకు బలాన్ని అనుగ్రహించాడు, ఆయన నామమున ఆయన అధికారాన్ని బట్టి మేము స్వస్థత చేయగలుగుతున్నాం. ఇతడు అస్వస్థతగా ఉన్నాడంటే దానికి, ఆ అస్వస్థత కలిగిన ఆయనకి స్వస్థత పొందడానికి కారణం ఏమిటంటే, నజరేయుడు యేసుక్రీస్తు యొక్క నామమునే వీడు స్వస్థత పొందిన కానీ మరి ఏ నామమున కాదు. కనుక ఆకాశం క్రింద మనం ఇక్కడ 13వ వచనం మీరు చూడగలిగితే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు, ఏంటి ఒకప్పుడు అధికారులకి నిలబడి ఎదురు తిరిగి మాట్లాడిన బలహీనులుగా ఉన్న వీరు ఇప్పుడు అధికారులకి ఎదురు తిరిగి ధైర్యముతో వారిని ఎదుర్కొంటున్నారు. అంత మాత్రమే కాదు, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషులు వారితో కూడా నిలిచి ఉండుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ వెలుపలికి పోండని వారిని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి అదను ఎంతవరకు దాకా అధికారులు పూనుకున్నారంటే, వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీరికి చూస్తే జ్ఞానం లేని వారు, చదువు లేని వారు, అలాంటి వారికి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని వారు సమాజంగా కూడి ఆలోచన చేసి, వీరు కేవలం చేపలు పట్టే జాలరుగా ఉన్నవారు, క్రీస్తుతో కూడా భయభీతులై వెనుక తిరిగిన వారు, అలాంటి వారికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచన చేసి ఆ మనుషులను మనం ఏమి చేయదుమా అని అనుకుంటాం. వారి చేత ఏమి కాకుండా ఈ మనుషులు ఏమి చేయాలో అని, ఒకవేళ వారు ఈ సూచక్రియలను చేయబడిన ఈ యొక్క విషయాలన్నింటినీ వ్యాపింపజేస్తే ఇంకా వారిని వెంబడించే శిష్యులు అధికమవుతున్నారు. ఎంతవరకు దాకా అనుకుంటున్నారు? వీరిని మనం బహిరంగంగా అడ్డగిస్తే వీరి యొక్క శిష్యులు ఎక్కువైపోతారేమో, కానీ వీరిని రహస్యంగా గద్దించి మందలించి ఏ విధంగా ఈ పట్టణంలో నుంచి పంపించేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు. కనుక వారి ఆలోచనలు చూసినప్పుడు మనం 16 నుంచి ఈ మనుషులను మనమేమి చేయదు, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పచ్చు. ఏమంటున్నారు? ఈ అద్భుతాలు, ఈ మహత్కార్యాలు, వారి యొక్క గొప్ప ఉపదేశాలు ఇవన్నీ కూడా బహిరంగంగా అందరూ వింటూనే ఉన్నారు. వారు చేసిన సూచక్రియలు అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక అవి జరగలేదని మనం చెప్పలేము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండా ఉండుటకై ఏ మనుషుల చేతైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరపెట్టవలని ఏమని ప్రయత్నిస్తున్నారు? బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి బెదిరింపులకు కూడా వారు భయపడిన వారు కాదు. మనం చూసినప్పుడు అనేకసార్లు ప్రభుత్వపు అధికారులు శాసనాలు చేస్తే క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయడానికో, సువార్త ప్రకటించకుండా ఉండడానికో, లేకపోతే ప్రభువును అంగీకరించడానికో శాసనాలని దానికి వ్యతిరేకంగా చేసినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మనం భయపడుతూ ఉంటాం. కానీ ఆ రోజు అపోస్తులు అలాగ భయభీతులైన వారు కూడా ఎలాంటి బెదిరింపులకైనా భయపడిన వారు కాదు. ఎందుకంటే మహోన్నతుడైన దేవుడు మానవ సామ్రాజ్యంలో జోక్యం పుచ్చుకొని ఏ కాలంలో ఏది జరిగించాలో ఆయన జోక్యం పుచ్చుకొని తన ప్రజల పట్ల చేయగలిగిన వాడు.
దాన్ని మనం మర్చిపోతుంటాం. ఈ రోజుల్లో అనేకసార్లు పేపర్లో చూస్తూ ఉంటాం, అనేకమైన NGOsని కార్యక్రమాలను నిలిపివేయడం చూస్తూ ఉంటాం, అనేకమైన అడ్డంకులు కలిగించడం చూస్తున్నాం, అనేకమైన వనరుల్ని భారతదేశంలోనికి తేకుండా ఆకట్టడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవన్నీ ఏమి జరిగినా మహోన్నతుడైన జీవంగల దేవుడు తన ప్రజల పక్షాన ఆయన సమస్తమును చేయగలడు అనే విశ్వాస ధైర్యం అపోస్తుల్లో ఉన్నట్టు మనకి ఉండడం లేదనేది వాస్తవం. కారణం ఏంటంటే వారి విశ్వాసం చాలా బలమైంది. దానికి కారణం ఏంటి తెలుసా? పునరుద్ధానాన్ని కనులారా ప్రత్యక్షంగా చూసిన వారు కనుక చూసిన పునరుద్ధానపు రుజువులను చూసిన వారు రాసిన వర్తమానం మీద మనకు కూడా పరిపూర్ణమైన నమ్మకం వారి వలె ఉంటే మనం కూడా వారి వలె బలవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక వారిని ఏదైతే ఏ వర్తమానం అయితే ఏ పునరుద్ధానపు శక్తి అయితే బలపరిచిందో అలాంటి పునరుద్ధానపు సువార్త ఉంది మనలను కూడా బలపరచడానికి శక్తి కలిగింది. కానీ మనము వారి లాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. బెదిరింపులకు వీరు భయపడిన వారు కాదు. వీరిని బెదిరించి అప్పుడు వారి దగ్గరికి వచ్చి 18వ వచనంలో అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు. కనుక ఇలాంటి సవాలు భక్తిహీనతతో కలిగిన లేకపోతే అవిధేయతతో కలిగిన సమాజంలో ఇలాంటి ఆటంకాలు రాకపోవు. అనేక ఆటంకాలు ఎంత మాత్రమో మీరు ప్రకటించకూడదు అనే ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కానీ నిర్భయులుగా మీరు మాట్లాడకూడదు, బోధింపకూడదు, ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. ఇది ఆజ్ఞ, ఇది సలహా కాదు. లేకపోతే వారిని ఏదో మనవి చేసి విన్నపం చేసి వేడుకోవడం కాదు, వారికి ఆజ్ఞాపించడం జరిగింది. అధికారులు ఆజ్ఞాపించిన తర్వాత దాన్ని ఉల్లంఘించడం అనేది శిక్షార్హమైనది. అలాంటి శిక్షకు కూడా గురి అవ్వడానికి సిద్ధంగా ఉన్న అపోస్తులుగా కనిపిస్తుంటారు. అలాంటి మార్పుకు కారణమే వారిలో చూసినప్పుడు వారు చెప్పిన మాట ఒకసారి 19వ వచనం చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం వచ్చింది. ఏమంటున్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక కనుక వారు కన్నారు, వారు విన్న దానికి సాక్షులై మొదటి నుండి యేసుతో ఉన్నవారు కనుక వారికి సాక్షులై హతసాక్షులుగా నిలబడి ధైర్యముతో అధికారుల్ని ఎదిరించడానికి ప్రజలందరికీ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండిది గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేస్తారు. కనుక వారి యొక్క మార్పుకి ఇలాంటి మార్పుకి కారణమే. ఇలాంటి మార్పుకి కారణం పరిశుద్ధాత్మ రావడం, వారిని బలపరచడం. పరిశుద్ధాత్మ రావడానికి కారణం క్రీస్తు ప్రభువు చెప్పిన విధంగా వెళ్ళిపోవడం, వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించడం. ఇవన్నీ కూడా క్రమంగా ఆయన చెప్పుకున్న రూపంలో తెలియచేయడం జరిగింది. ఈ మార్పుకి కారణం సహజమైనదా లేకపోతే అసహజం? అది సహజంగానే వారు మార్చుకున్నారు. ఒక అసహజమైన సువార్త వలన లేకపోతే సందేశం వలన క్రీస్తు యొక్క బోధ వలన అసహజమైనదిగా మనకు కనిపిస్తుంది. సహజమైనది కాదు. వారిని బలపరిచింది పరిశుద్ధాత్ముని యొక్క వాక్యం వలన వారు బలపరచబడిన వారు ఆ విధంగా ధైర్యముతో నిర్భయులుగా అధికారులను ఎదిరించి అలాగూ జీవించగలిగారు. కనుక వారి యొక్క మార్పుకి కారణం సహజమైన కారణమా, అసహజమైన కారణమేమిటో మనం చూసినప్పుడు కారణము అసహజమైనదిగా కనిపిస్తుంటుంది. వారిలో వచ్చిన మార్పులు, ఒక క్షణంలో వచ్చిన మార్పును మనసును అంగీకరించకపోయినా అది జరిగింది. ఇలాంటి క్షణంలో కలిగిన మార్పును మనం అంగీకరించలే వాస్తవానికి, కానీ నిజంగా వారిలో జరిగింది. అది మనం అంగీకరించలేనప్పటికీ కూడా వారిలో అలాంటి మార్పు జరిగింది. ఆ మార్పుకి చరిత్ర సత్యాలలో ఒకటి అపోస్తులు పెంతెకొస్తు దినమున ఒక్కసారిగా మారిపోయారు. అపోస్తులందరూ కూడా ఒక్కసారిగా మారిపోయారు. మారిపోవడానికి కారణం అపోస్తులైన పౌలు చెప్పిన విధంగా మనం పరిశుద్ధాత్ముడు అని పౌలు మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో, ఎఫెసీయులు రాసిన పత్రికలో, 2 పత్రికలలో కూడా దానికి కారణం చెప్తున్నాడు. మనం అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మీకు తెలిసినదే, పరిశుద్ధాత్మ వారి మీదకి
అగ్నిజ్వాలలుగా విభాగింపబడి వారి మీద రాలడం అనేది చూస్తున్నాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు కనుక అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండాను కనుక వారు పరిశుద్ధాత్మను పొందిన వారే వాక్శక్తి అనుగ్రహించగలుగుతుంది అన్య భాషలతో మాట్లాడసారు కనుక అపొస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయంలో ముందుకు చూడొచ్చు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మనం ఆ అధ్యాయం అంతా మీరు చదవగలిగితే దాంట్లో మనకి అనేకమైన రుజువులు కనిపిస్తుంటాయి. 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పూర్తిగా ఆయన సువార్త ప్రకటన గురించి చాటిస్తూ ఈ సువార్త ప్రకటన ఎందుకు చేస్తున్నాడు, అది ఆయన యొక్క సొంత మాటలు కాదు కానీ ఆ జ్ఞానయుక్తమైన తీయని మాటలతోనో నేను బోధించట్లేదు కానీ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములు. గుర్తుపెట్టుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను మీకు బోధిస్తున్నాము కనుక పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వారు మాట్లాడగలిగారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కనపరిచిన దృష్టాంతములే మీకు ఉపయోగించుచున్నాను. మేము బోధించినది మా వలన కలిగినది కాదు, లేకపోతే మనుషుల జ్ఞానం వలన, మనుషుల నేర్పు వలన నేర్పించిన మాటలతో మేము బోధించట్లేదు కానీ ఆత్మ సంబంధమైన సంగతులను తేరి చూస్తూ ఆత్మ చెప్పిన సంగతులను ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం కనుక పరిశుద్ధాత్మ తెలియచేసిన మాటలనే మేము బోధిస్తున్నాము కనుక పరిశుద్ధాత్మను పొందిన వారి ఈ అధ్యాయం అంతా మనకు అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఆఖరికి ఆయన ప్రకటించేది ఏమిటో 2వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ప్రకటించట్లేదు. కానీ ఈ యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని ప్రకటించట్లేదు, దేవుని శక్తిని ఆధారము చేసుకొని. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుని శక్తిని ఆధారము చేసుకొని మీ మధ్య ప్రకటిస్తున్నామే కానీ మనుషుల యొక్క జ్ఞానమును ఆధారము చేసుకొని ప్రకటించడం లేదు. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను నేను పరిశుద్ధాత్మ కనపరిచిన దృష్టాంతములనే మీకు బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. కనుక ఈ 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో కూడా ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు కూడా ఆ యొక్క విషయాన్ని స్థాపిస్తూ నేను కూడా దేవుని దర్శనం వలన పొందిన వాడే మీకు ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన నాకు కలిగిన జ్ఞానమును మీరు గ్రహించినట్లుగా యేసుక్రీస్తు గురించిన మర్మములు మీకు నేను యేసుక్రీస్తు బయలుపరిచినలాగే పూర్వమందున్న మనుషులకు తెలియపరచబడలేదు కానీ అపోస్తులకి అనగా అపోస్తులకు మాత్రమే పూర్వకాలం అందున్న మనుషులకు తెలియపరచబడలేదు కానీ క్రీస్తు యేసునందు అపోస్తులకు ఆయన కనపరిచి తెలియచేసిన విధంగా మేము ఆయన వలన పొందిన వారిమై మీకు ప్రకటిస్తున్నాము. 3వ అధ్యాయం 3వ వచనం మీరు చూడగలిగితే ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదన్న సంగతిని గురించి మునుపు సంక్షేపంగా రాసింది. మీరు దాన్ని చదివిన ఎట్లా దానిని బట్టి ఇక్కడ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించెదరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందున్న మనుషులకు తెలియపరచబడలేదు కనుక ఆత్మ మూలముగా బయలుపరచబడినది ఎవరికి? అపోస్తులకు, క్రొత్త నిబంధన ప్రవక్తలకు. కనుక క్రొత్త నిబంధన ప్రవక్తలకు అపోస్తులకి ఎవరి ద్వారా బయలుపరచబడిందో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరచబడినట్టుగా ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు బయలుపరచబడిన ఈ యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మని పొందిన వారే వారు ప్రకటించారు. పేతురు కూడా ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా పొందినట్టు పౌలు తెలియజేశాడు. ఆ తర్వాత పేతురు కూడా తన గ్రంథంలో 1వ పత్రిక, పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 2 పత్రికల్లో కూడా మనం పేతురు యొక్క స్టేట్మెంట్లు అక్కడక్కడ మనం చదవచ్చు. ఈ 2 అధ్యాయాలన్నీ పూర్తిగా వారు ఎందును బట్టి ప్రకటించగలుగుతున్నారు, దేనిని బట్టి ప్రకటించగలుగుతున్నారంటే పరిశుద్ధాత్మను బట్టి ప్రకటించారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన వారు బలము పొందిన వారే పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలదే వారు ప్రకటించినట్లుగా 1 పేతురు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఆయన రక్షణ గురించి ప్రకటించినట్లు ఆ యొక్క
క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, తర్వాత ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును బట్టి సూచించుతున్నదో దాన్ని వివరిస్తూ ఆయన పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచండి. ఈ యొక్క వర్తమానము దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు 1వ అధ్యాయం 12వ వచనం చూడొచ్చు. 12వ వచనంలో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటిస్తున్నాడు. పేతురు కూడా ఏమంటున్నాడు, మేము ప్రకటిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మల వలన మేము ప్రకటిస్తున్నాం. ఈ అధ్యాయం అంతట్లో మనకి ఈ విషయం తేటగా కనిపిస్తుంది. 1వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే, మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడినగాక, మృతుల్లో నుండి యేసు తిరిగి లేచుట వలన, అదేనమాట, మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా క్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. దానికి కారణం ఏంటిదా? మనలను మరలా ఆయన వాక్యం ద్వారా జన్మింపచేసే కార్యక్రమానికి మూలం ఏమిటంటే మృతుల్లో నుండి యేసు తిరిగి లేచుట. కనుక మృతుల్లో నుండి యేసు తిరిగి లేవకపోతే మనకి మరలా జన్మించే అవకాశం కూడా లేదు. కనుక వారు ప్రకటిస్తున్న సువార్త పరిశుద్ధాత్మ వలన కలిగినది, అది పునరుద్ధానం వలన కలిగింది. పునరుద్ధానం లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చిండేవాడు కాదు. పరిశుద్ధాత్మ రాకపోతే మేము క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని వచ్చి ధైర్యంగా ప్రకటించి ఉండేవారం కాదు. కనుక మా సువార్త ప్రకటించుట ఆ పరిశుద్ధాత్మ వలన కలిగినది అనే విషయాన్ని పేతురు కూడా తెలియజేస్తున్నారు. 2 పేతురు రాసిన పత్రికలో కూడా కొన్ని వచనాలని చూడొచ్చు. 2 పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అబద్ధ బోధకులను గురించి తెలియజేస్తూ ఆయన ఒక విషయాన్ని తేటగా మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో అనేక సంగతుల్ని మనము ఈ యొక్క 2వ అధ్యాయంలో చూడొచ్చు. వాటి ఒక వచనం మాత్రం చదివి వదిలేస్తే ఆయన అబద్ధ బోధకులను గురించి ఖండించడం ఈ 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4వ వచనం మాత్రం చదివేస్తాం. ఆయన ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమందు పాలివారు అగునట్లు వాటిని అనుగ్రహించారు. ఈ హేతు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు అనేకమైన దైవ గుణాన్ని పొందుపరచుకోండి అని చెప్పిన తర్వాత 8వ వచనంలో ఇవి మీకు కలిగి విస్తరించినవి అన్న అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులు చేయకుండా ఉండునని చెప్పిన తర్వాత ఆయన 11వ వచనంలో మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిళ్లలో అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యము స్థిరపడబడి ఉన్నందున, గుర్తుపెట్టాలి, స్థిరపరచబడి ఉన్నది. మీరు అంగీకరించిన సత్యము స్థిరపరచబడి ఉన్నందున మీరు దృఢంగా జీవించవచ్చు. కనుక వారు ప్రకటించిన సత్యం ఉందే, సువార్త ఉందే, స్థిరపరచబడినది. దేనివల్ల? పరిశుద్ధాత్మ వారికి తోడుగా ఉండి అనేకమైన సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా వారికి వెనువండ ఉండి పరిశుద్ధాత్మను స్థిరపరుస్తూ వచ్చాను. కనుక వారు ప్రకటించిన సువార్త కానీ, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16లో మీరు అపోస్తులను వెనువెంట ఉండి బలపరిచే కార్యక్రమాన్ని వాగ్దానం చేయడం మనం అక్కడ 16లో చూడొచ్చు. 16 నుంచి ఆఖరి వరకు ఇక్కడ మనం చూసినప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, మీకు ప్రకటించిన సత్యం ఉందే, అది స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. కనుక స్థిరపరచబడినది కానీ ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏదైతే వాక్యం స్థిరపరచబడి ఉందో దాన్ని మీరు ఎరిగి ఉన్నారు, కానీ అది మరలా జ్ఞాపకం చేయబడాలి. అందుకనే మనం కూడా అనేకమైన సందర్భాలలో సత్యము మనకు తెలిసినప్పటికీ కూడా మరలా మనకి జ్ఞాపకం చేయబడడం అవసరం. ఎందుకంటే స్థిరపరచబడినది అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడం వల్ల మన విశ్వాసంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక వారు
అలాగు చేయుట న్యాయమని ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుచున్నాడు. కనుక మనకి ఏ వాక్యం అయితే అపోస్తలుల చేత స్థిరపరచబడినదో, అందుకని ఆయన అంటున్నాడు, మేము కల్పించిన కథలను మీకు చెప్పడం లేదు కానీ ప్రత్యక్షంగా చూసిన వారమై మీకు తెలియచేస్తున్నాము. ఆ పరిశుద్ధ పర్వతమందు మేము ప్రభువు రూపాంతరం చెందిన విషయాన్ని మేము చూసిన వారై మేము ప్రత్యక్ష సాక్షులుగా మేము తెలియజేస్తున్నామే కానీ కల్పనా కథములను మీకు తెలియచేయడం. అందుకనే ప్రవచనం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారమై దేవుని మూలముగా పలికిడి అనే విషయాన్ని పేతురు 2వ అధ్యాయము 21వ వచనంలో చెప్పడం మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారు రాశారు. కల్పన కథలు కాదు కానీ స్థిరపరచబడిన ఈ సత్యము మనము అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి వీలైన రూపంలో పరిశుద్ధాత్మ వలన రాయబడినదే మనకి స్థిరంగా ఉంది. కనుక పరిశుద్ధాత్మ కలిగిందని పేతురు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ అని దేవుని వాక్యమైన అపోస్తల కార్యగ్రంథంలో పరిశుద్ధాత్మ కుమ్మరించడం అన్న వారు పెంతెకొస్తు దినమందు వారి జీవితంలో పెను మార్పుని మనం చూడగలం. కనుక పరిశుద్ధాత్మని ముగింపుగా ఈ యొక్క సిద్ధాంతం లేకపోతే త్యాగ జీవితం విషయంలో పౌలులను ఒక్కటిగా చేసింది. ఇలాంటి పెను మార్పు తెచ్చి ఒక త్యాగపూరితమైన జీవితాన్ని వారు కలిగి జీవించడానికి వారిలో తెచ్చిన మార్పుకి కారణమే వీరు దేవుని కొరకు కొట్టబడి మరణమగునంతగా హింసింపబడినంతగా మార్పు చెందారు. క్రీస్తు నిమిత్తమే కొట్టబడడానికైనా, దేవుని పక్షాన నిలబడి దెబ్బలు తినడానికైనా, సరసాల పాలవడానికైనా, లేకపోతే ఆఖరికి మరణాన్ని అనుభవించడానికైనా వారు సిద్ధంగా ఉండేలా వారిని సిద్ధపరిచింది ఎవరు అని. వారిని సిద్ధపరచడానికి కారణం వారి విశ్వాసం బలమైనది కాబట్టి వారు చూసిన దానిని, వినిన దానిని, కన్న దానిని, పరిశుద్ధాత్మ తెలియచేసిన దానిని వారు చెప్పకుండా మాట్లాడకుండా ఉండలేరు. వారి మార్పునకు పరిశుద్ధాత్మడే అయితే పునరుద్ధానం యేసు యొక్క పునరుద్ధారణ అయినట్టు. కనుక పరిశుద్ధాత్ముడే కారణమైతే వారి మార్పునకు కారణం పరిశుద్ధాత్ముడే అయితే పునరుద్ధానం అయ్యాడనేది వాస్తవం. కనుక జీవితపు మార్పులు పునరుద్ధారణైన క్రీస్తు వలన పరిశుద్ధాత్మను పొందిన అపోస్తులు మార్పు చెందారు కాబట్టి అపోస్తుల మార్పునకు గల ఒకే ఒక సమాధానం క్రీస్తు యొక్క పునరుద్ధానం. కనుక క్రీస్తు యొక్క ఈ పునరుద్ధానమును బట్టి మనం ఇంతవరదాకి చూసాం. తర్వాత భోజనమైన తర్వాత మనం వచ్చి కలిసి ఉందాం. ఇంతవరదాకా మనం చూసిన ఆలోచనలు చూసినప్పుడు యేసు యొక్క పునరుద్ధానానికి మనకు దృఢమైన సాక్ష్యాధారం అదేమిటంటే అపోస్తుల జీవితపు యొక్క మార్పు, అపోస్తుల యొక్క భావాల మార్పు, అపోస్తుల యొక్క బోధన మార్పు, అపోస్తుల యొక్క సమర్పణ మార్పు, అపోస్తుల యొక్క తత్వాలలో మార్పులు తెచ్చింది ఏమిటంటే క్రీస్తు యొక్క పునరుద్ధారణ అయినందున పరిశుద్ధాత్మను పొందిన వారుగా బలపరచబడిన వారే వారు చూసిన దానిని, కన్నదానిని, విన్నదానిని వారు ప్రకటించకుండా ఉండలేరు. ఎందుకంటే సత్యము స్థిరపరచబడినది కనుక వారు అప్పుడప్పుడు అనేకుల మధ్య నిలబడి ధైర్యంగా నిర్భయులుగా బోధించడానికి పూనుకున్నారు. దానికి కారణం ఏమిటంటే యేసు యొక్క పునరుద్ధానం. మన జీవితంలో కూడా యేసు యొక్క పునరుద్ధానాన్ని మనం రుచి చూసింది. సువార్తకు లోబడడం అంటే అర్థం ఏమిటంటే ఆయన సిలువలో పాల్పంపులు పొందడం, ఆయన మరణంలో పాల్పంపులు పొందడం, ఆయన పునరుద్ధానపు శక్తిలో పాల్పంపులు పొందడం. ఆయన పునరుద్ధాన శక్తిలో మనం పాల్పంపులు పొంది ఉన్నామంటే మన జీవితంలో కూడా అలాంటి పెను మార్పులు కలిగించాలి. పెను మార్పులు కలిగించడం మాత్రమే కాకుండా ఆ మార్పు అనేకులకి ప్రదర్శించేలా, అనేకుల అధికారులు కూడా చూసేలా, అనేకులలో వీరు బెస్తవారై ఉన్నారే, ఇప్పుడు ఇంత ధైర్యం, ఇంత పాండిత్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చిందా అనే రూపంలో వారు జీవించారు. అలాంటి జీవితాన్ని తేగలిగినది క్రీస్తు యొక్క పునరుద్ధానం. మనలో అలాంటి జీవితాన్ని చూస్తున్నామా? మార్పు కలిగిన జీవితాన్ని చూస్తున్నామా? కేవలం అపోస్తులలో మార్పే ఆ పునరుద్ధానపు యొక్క శక్తి వలన పరిశుద్ధాత్మ యొక్క మార్పు తేగలిగినదా? మనలో తేలేదా? మనలో కూడా ఏ పరిశుద్ధాత్ముడైతే వారికి తోడుగా ఉన్నాడో ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం మాత్రమే కాకుండా వాక్యము రూపంలో పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడానికి కూడా, మనల్ని బలపరచడానికి కూడా ఉన్నాడు. కనుక దేవుని వాక్యం మనలో కార్యసిద్ధి కావాలి. కార్యసిద్ధి కావడం మాత్రమే కాకుండా మార్పు తేగలిగిన పేతురు చెప్పిన విధంగా ఈ సంగతులను జ్ఞాపకం చేయడం మాత్రమే కాకుండా మీరు జాగ్రత్త పడి మీరు ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మీకు
సమృద్ధిగా అనుగ్రహించినట్లు ప్రార్థిస్తున్నాను. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇలాగే ధైర్యంగా నిలబడగలిగితే నిత్య రాజ్యంలో మీరు ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి మీకు కూడా అవకాశం, మనకు కూడా అవకాశం. కనుక మనకు కూడా అవకాశం కలుగునట్లుగా అలాంటి వారిలో తెచ్చిన మార్పు లాంటి విశ్వాసపు మార్పు మనలో కలిగినప్పుడు మాత్రమే దేవుని రాజ్యం కొరకు, దేవుని ప్రజలుగా, దేవుని కుమారులుగా జీవించడం మాత్రమే కాకుండా క్రీస్తు యేసు యొక్క శిష్యులుగా వారు ఏ విధంగా భూదిగంతములు ప్రకటించి అనేకసార్లు భారతదేశంలో భూదిగంతముల వరకు వెళ్ళే పథకం ఉంది. ఈరోజు మిషనరీస్గా అనేక విదేశాల నుండి ఇక్కడికి వస్తున్నారంటే వారిని ప్రోత్సహించింది ఏది? క్రీస్తు యొక్క పునరుద్ధానం. అపోస్తలులో ఏదైతే యెరూషలేము, యూదయ, సమరయ పట్టణముల వరకే కాకుండా భూదిగంతముల వరకు సువార్త ప్రకటించే బాధ్యత స్థానిక సంఘానికి ఉంది. అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం 4వ అధ్యాయంలో చూసినప్పుడు, 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చూసినప్పుడు సంఘము పరలోకమందున్న దేవదూతలకు కూడా సువార్త ప్రకటించాలి. కానీ ఎంతవరకు దాకా మనకు అంచనా ఉంది, మనకు పథకం ఉంది. క్రైస్తవులుగా వ్యక్తిగతంగా మనకు పథకం ఉందా? సంఘంగా మనకు పథకం ఉందా? దిగంతముల వరకు అధైర్యపడిన, బలహీనులైన అపోస్తలులు కొనిపోగలిగితే నేడు మనము మన చుట్టూ ప్రాంతాలలో, మనం నివసించే ప్రాంతాలలో మాత్రమే కాకుండా దూర ప్రాంతాలలోనికి కూడా దేవుని శక్తి వలన, దేవుని యొక్క సహాయం వలన, ఇదిగో యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటానని చెప్పిన అభయాన్ని ఆశ్రయించి మనము లోకంలోనికి అనేక నశించిన ఆత్మలకి సువార్త చెప్పడానికి మనలో మార్పు కార్యసాధకం చేస్తుంది. మనలో మార్పు అలాంటి కార్యసాధన చేయకపోతే నిజానికి మనము క్రీస్తు యేసు యొక్క శిష్యులు అనడానికి తగిన వారం. వారిలో తెచ్చిన మార్పు మనలో ఎందుకు తేడా? వారిలో తెచ్చిన మార్పు కార్యసిద్ధి మనలో ఎందుకు చేయాలి? దేవుని చిత్తమైతే మరొక పాఠాన్ని కొత్తగా ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నా. అదేంటంటే ఎవాంజలిజం అండ్ చర్చ్ ప్లాంటింగ్. లూకా రాసిన సువార్త, ఆ తర్వాత అపోస్తలుల కార్యగ్రంథాన్ని ఆధారం చేసుకొని ఒక ప్రాక్టికల్ స్టడీని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నా. దేవుని చిత్తమైతే దాన్ని మరొకసారి కలుసుకున్నప్పుడు ప్రారంభిస్తాం. ఏ విధంగా క్రీస్తు జీవించిన దినాలలో క్రీస్తు ఏ విధంగా సువార్త ప్రకటించాడు, అపోస్తలుడు ఏ విధంగా ప్రకటించాడు, పౌలు ఏ విధంగా ప్రకటించాడు, పేతురు ఏ విధంగా ప్రకటించాడు, మనం ఏ విధంగా ప్రకటించాలి, సంఘం ఏ విధంగా సువార్త వ్యాప్తిలో క్రైస్తవులైన ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి క్రీస్తు యొక్క శిష్యులైన ప్రతి వారు కూడా ఏ విధంగా సువార్త ప్రకటించాలో, వాట్ ఈజ్ మీన్ బై ఎవాంజలిజం అండ్ చర్చ్ ప్లాంటింగ్, హౌ టు డూ ఇట్ యాజ్ జీసస్ డిడ్, హౌ టు డూ ఇట్ యాజ్ పాల్ డిడ్. పౌలు చేసిన విధంగా, పేతురు చేసిన విధంగా, క్రీస్తు చేసిన విధంగా ఈ సువార్త ప్రకటన వ్యాప్తి ఏ విధంగా చేయాలి, కొనసాగించాలి అనే బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మనం దాన్ని పఠించడానికి ఆలోచన చేస్తున్నాం. దాని కొరకు సిద్ధపడుతున్నా కూడా దేవుని చిత్తమైతే ఆ పాఠాన్ని ప్రవేశపెడదాం. ఎందుకంటే ఇది ఇంకా 2 పాఠాలు ఉంటాయి, 2-3 పాఠాలు ఉంటాయి, అయిపోద్ది. దాంతోపాటు మరొక పాఠం కూడా చదువుతాం, క్రిస్టియన్ ఎవిడెన్స్ ఇన్ వరల్డ్ కల్చర్ అని, క్రిస్టియన్ హిస్టరీ ఇన్ వరల్డ్ కల్చర్ అంటే చారిత్రక సంస్కృతుల మధ్య క్రైస్తవ్యం అనే దాన్ని చదువుతాం. దాంతోపాటు ఎవాంజలిజం అండ్ చర్చ్ ప్లాంటింగ్ అనే దాన్ని చదువుతాం. ఇది చాలా సులువైనదే, కానీ ప్రాక్టికల్గా చదవాలని ఆలోచించాను. ప్రసంగం మాదిరి కాకుండా ఈరోజు మీకు నేను ప్రసంగం చెప్తాను, అలాగే మాదిరి కాకుండా డిస్కవరీ బైబిల్ స్టడీ మెథడ్ మీకు చెప్పాను. ఆ మెథడ్ని ఆశ్రయించి మనము ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రభువారు చేశారు, మనం ఏ విధంగా చేయాలని క్రమేణా ఒక్కొక్క క్లాసు చెప్పడానికి ఆలోచన చేస్తున్నా. తద్వారా క్రైస్తవులుగా క్రీస్తు యేసునందున్న ప్రతి వారు కూడా ఈ సువార్త పనిలో ప్రభువు ఏ విధంగా చేశాడు, ప్రభు ఏం చేశాడు, మనం ఏం చేస్తాం, పౌలు ఏం చేశాడు, మనం ఏం చేస్తాం, ఆది క్రైస్తవులు సువార్త ప్రకటనలో, ఎవాంజలిజం, చర్చి ప్లాంటింగ్లో ఏం చేశాడు, ఏ గమ్యంతో చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఏ విధంగా చేశారు అనే దాన్ని మనం ఆలోచించబోతాం. ఆ స్టడీకి మనం సిద్ధపడదాం. ప్రార్థించవలసిందిగా మనం చేస్తే ఎవరైనా సహోదరు ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు రుజువును బట్టి మాలో కలిగించిన విశ్వాసమునకు ఆధారాన్ని మేము కనుగొనేలా మాకు మనోనేత్రాలు వెలిగించినందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఒకప్పుడు నిర్భయులుగా ఉన్న, బలహీనులుగా ఉన్న అపోస్తలులైన వారు, పరలోకపు వర్తమానాన్ని సరిగా గ్రహింపని వారే,
వాటిని అనుసరించిన వారు కాదు. అనేకసార్లు వారి నోట నుండి కొన్నిసార్లు సత్యాన్ని పలికినప్పటికీ ఆ సత్యంలో వారు నిలకడగా నిలిచి జీవించిన వారు కాదు. ఒకప్పుడు మా ప్రభుతో ఉన్నప్పుడు ఆయనను గురించి శంకించిన వారు, ఆయన రాజ్యాన్ని గురించి సరైన అవగాహన లేనివారు, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా భయాంక్రాంతులై బలహీనమైన వారుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి పరిశుద్ధాత్మ చేత వారు నడిపింపబడిన వారై ప్రతి సందర్భంలో నిర్భయులుగా ఎదిరించిన వారై సత్యాన్ని ప్రకటించకుండా మానలేని వారిగా ఎలాంటి శ్రమలకైనా హింసలకైనా బాధలకైనా గురి అవ్వడానికి బలమైన విశ్వాసం వారిలో ఏర్పడడానికి కారణం మా ప్రభు యొక్క పునరుద్ధానమని మేము గ్రహించిన వారమై ఆ పునరుద్ధాన శక్తి వలన మేము కూడా బలపరచబడిన వారమై మాలో కలిగిన విశ్వాసమునకు తగిన వారుగా మేమును కట్టబడిన వారమై మేము కూడా ఏ విధంగా మా తండ్రి భూదిగంతముల వరకు మాకు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించే బాధ్యతను మీరు అనుగ్రహించి దాన్ని చేయలేని బలహీనులుగా మమ్మల్ని చేయలేదనే విషయం మేము గ్రహించగలుగుటకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. మేము చేయడానికి మనసుంటే మార్గాల్ని సరళం చేయగలిగిన వారు మీరు. మేము సాధనాలుగా మీ పనిలో మీ కుమారుడు ప్రారంభించి కొనసాగింపు చేస్తున్న ఆ పనిలో భాగస్వాములై ఉండగోరుకుంటే దాన్ని కొనసాగించగలిగిన వారిగా మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు మాకున్నాడని మేము గ్రహించిన వారమే, మేము బలమునందిన వారమే కొనసాగుటకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. ఈ గృహంలో మేము చేరి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ సత్యము స్థిరపరచబడిన సత్యాన్ని మేము కలిగి ఉన్నామని, ఆ సత్యవాక్కులు మాలో మీ ఉద్దేశమును నెరవేర్చడానికి అనుగ్రహించారని, ఆ ఉద్దేశం మా జీవితంలో నెరవేర్చబడి మేము మరణం సమయంలో కూడా మా తండ్రి మా ప్రభువులే సమాప్తమైనది అని లేఖనములను మాలో నెరవేరినట్లుగా మేము నేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. మా జీవితంలో మీ చిత్తం ఏమైందో దాన్ని తెలుసుకున్న వారమై, దాని కొరకు జీవించిన వారమై, దాన్ని కార్యసిద్ధి చేసిన వారమై, దాన్ని వెంటాడి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మేము రూపొందగలుగుటకు మాకు అందరికీ సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. ఇక్కడ చేరిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కుటుంబం కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గృహాన్ని తెరిచి మా తండ్రి సమాజంగా కూడుతూ సంఘంగా ఈ గృహంలో మేము చేరిన వారమే మీ వాక్యం చేత మేము బలపరచబడుతూ హెచ్చరింపబడుతూ మేము మీ వాక్యం చేత నడిపింపబడిన వారుగా మమ్మల్ని మేము మీ వాక్యపు వెలుగులో తీర్చిదిద్దబడేవారిగా మీరు కోరుకున్న రూపం ఏర్పడి వరకు మీ వాక్యం అనే ఉదక స్నానం చేత పరచబడినట్లు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. అంతకంతకు విశ్వాసంలో మేము ఎదగడం వలన అంతకంతకు మహిమకు పాత్రలుగా ఎంచబడతామని మేము గుర్తించిన వారమై ఇందులో పాల్గొనటకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. ముఖ్యంగా మా తండ్రి ఈ సందర్భంలో మేము మా యొక్క భౌతికమైన ఆహారం కొరకు వెళుతుండగా ఆహారాన్ని ఆశీర్వదించి బలపరచండి, ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ఆహారం మేము పుచ్చుకొనినప్పుడు మీ మహిమార్థ నిమిత్తమే ఈ మంటి ఘటాలని మేము ఉపయోగించుకోగలిగిన వారిగా మమ్మల్ని మేము సమర్పించుకొని జీవించడానికి మాకు సహాయం చేయమని బతిమాలుకుంటూ ఈ విన్నపాలము మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాం మా తండ్రి.